Good morning, Namaskaram. Good morning to respected teachers and my dear students. Today I am warmly welcoming all of you, those who are watching the TSAT program. This is a special program conducted by SCRT and Telangana Education Department. ఈరోజు ఈ కార్యక్రమం 10వ తరగతి విద్యార్థులకి రాబోయేటువంటి మార్చిలో జరగబోయేటువంటి పరీక్షల్లో సన్నద్ధత గురించి, విద్యార్థులకు ఉండేటువంటి సందేహాల యొక్క నివృత్తి గురించి, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి, హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ అండ్ వాట్ ఈస్ ద ప్రజెంటేషన్, ఇన్ వాట్ వే దే హ్యావ్ టు ప్రజెంట్, ఏ విధంగా ప్రజెంట్ చేసినట్టయితే వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ కూడా మంచి మార్కులు ఎలా పొందుతారు, మరి పిల్లలందరికీ కూడా పరీక్షలు అంటే భయం లేకుండా మరి చక్కగా ఒక కాన్ఫిడెన్స్ తోటి పరీక్షలకు వెళ్ళడానికి మన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ SCRT కలిపి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షించేటువంటి వాళ్ళందరికీ కూడా మరి స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఈ కార్యక్రమం దాదాపు గంటన్నర సేపు ఉంటుంది, 11 గంటల వరకు ఉంటుంది. లాస్ట్ 15 minutes ఫోన్ కాల్స్ మాట్లాడేది ఉంటుంది. ఆ ఫోన్ కాల్స్ మనకి స్క్రాలింగ్ అయ్యేటువంటి నంబర్స్కి కాల్ చేసినట్టయితే మరి మీకు ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. టుడే I want to introduce my friends and teachers and faculty. శ్రీ సివి హరికృష్ణ గారు SCRTలో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు, ఫిజికల్ సైన్స్ డిపార్ట్మెంట్. అదేవిధంగా ఇంకొక మిత్రులు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టి అజయ్ సింగ్ గారు, వారు ఉప్పల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక ఫ్యాకల్టీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గారు మరి శ్రీ భాస్కర్ దేశ్ గారు, వీరు మరి ఇస్నాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఇస్నాపూర్లో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతి విద్యార్థులకి కూడా, ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కావచ్చు, 10వ తరగతికి పరీక్షలు అనగానే ఫిజికల్ సైన్స్ అనేటువంటిది మరి పరీక్ష ఎలా రాయాలి, మరి ఆ పరీక్ష అనేటువంటిది గంటన్నర సేపు మాత్రమే నిర్వహించబడుతుంది. ఆ గంటన్నర సేపు ఉన్నటువంటి సమయంలో ఏ విధమైనటువంటి ప్లానింగ్తో వెళ్తే మనకి ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించవచ్చు, అసలు మొట్టమొదటిగా ప్రశ్నాపత్ర విధానం ఏ విధంగా ఉంటుంది, విద్యార్థులకు చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఇందులో వచ్చేటువంటి ఏ పాఠం నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తుంటాయి, ఈ పాఠం నుంచి ఖచ్చితంగా ఏమైనా ప్రశ్నలు వస్తాయా, అసలు ప్రశ్నాపత్రం అనేది ఎలా తయారు చేయబడుతుంది, ఇలాంటి సందేహాలన్నీ కూడా నివృత్తి కావాలి అంటే ఎవ్రీబడి హ్యాస్ టు నో ద వాట్ ఈస్ ద ఇన్ వాట్ వే ద క్వశ్చన్ పేపర్ విల్ బి ప్రిపేర్డ్. క్వశ్చన్ పేపర్ ప్రశ్నాపత్రం అనేటువంటిది ఎలా తయారు చేయబడుతుంది, దేన్ని ఆధారం చేసుకొని తయారు చేయబడుతుంది అనేటువంటి అంశాల గురించి వివరించవలసిందిగా హరికృష్ణ గారిని కోరుచున్నాం. సార్ ప్లీజ్. నమస్కారం. మన ఫిజికల్ సైన్స్ ప్రశ్నాపత్రం మనకు 40 మార్కుల ప్రశ్నాపత్రం అది. సో 46 మార్కులు దాంట్లో ఉంటాయి. సో అందులో భాగంగా మనకు 40 మార్క్స్ స్కోర్ చేయడానికంటే ఒక ఛాయిస్ ఉంటుంది కాబట్టి 40 మార్కులు స్కోర్ చేసే విధంగా ఉంటుంది. సో ఇందులో మనకు పార్ట్ ఏ, పార్ట్ బి 2 రకాలుగా ఉంటాయి. సో పార్ట్ ఏ చూసినట్లయితే మనకు అందులో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. సో వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ సెక్షన్ 1 చూసినట్లయితే వీ నీడ్ టు రైట్ 3 out of 3. సో ఈచ్ క్యారీస్ 2 marks. సో టోటల్ 6 marks. సో ఇన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 3 out of 3 దే నీడ్ టు రైట్. సో ఈచ్ క్యారీస్ 4 marks, 12 marks. And in essay questions type they need to write 2 out of 3. So each carries 6 marks. So 12 marks. And MCQ multiple choice questions are there, 10 out of 10 they need to write. So each carries 1 mark. So this is part A and part B. So next if you see the paper will be designed by the academic standards. ప్రశ్నపత్రం మొత్తం కూడా విద్యా ప్రమాణాల ఆధారంగా డిజైన్ చేయబడుతుంది. సో విద్యా ప్రమాణాలు మనకు మొత్తంగా టెక్స్ట్ బుక్లో 7 ఉన్నాయి. పరీక్షల కోసం మనం ఏం చేసామంటే వాటిని 6 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఈ 6 గ్రూపులను చూసినట్లయితే ఫస్ట్ AS1 చూసినట్లయితే మనకు అకాడమిక్ స్టాండర్డ్ 1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వెయిటేజ్ వచ్చేసి మనకు 40% ఉంటుంది. అంటే సుమారుగా 18 మార్కులు వస్తాయి దీంట్లో నుంచి. సో ఇది మేజర్. అంటే 18 మార్కులు అంటే సాధారణంగా 40 మార్కులకు రావాల్సిన మినిమం మార్కులు వచ్చేసి 14 మార్కులు. కానీ ఒక్క కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లోనే మనకు 18 మార్కులు కేటాయించడం జరిగింది. కాబట్టి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే విద్యార్థి స్కోర్ ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రెండవ అకాడమిక్ స్టాండర్డ్ చూసినట్లయితే మనకు ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్. సో ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్ సంబంధించి చూసినట్లయితే 5%.
సో 2 మార్కులు దీంట్లో నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 మార్కులు అంటే మన పేపర్ డిజైన్ చూస్తే ఇదంతా ఫిక్స్డ్ డిజైన్, అంటే ఎలాంటి మార్పులు ఉండవు. సెక్షన్ 1లో ఏ క్వశ్చన్స్ వస్తాయో మనం ఈజీగా దాన్ని చూసుకోవచ్చు. 3వ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి మనకు ఎక్స్పెరిమెంటేషన్. సో దీనికి 18% అంటే 9 మార్కులు దీంట్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా 4వ అకాడమిక్ స్టాండర్డ్, 4th అకాడమిక్ స్టాండర్డ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్. సో ఇట్ హ్యాస్ 8% weightage, so we will get 4 marks from it. And 5th one is drawing. So 15% is allotted to drawing, so you will get 7 marks from it. And AS6 last academic standard group is daily life applications. So we have 14% weightage is there, so we will get 6 marks in the question paper. So overall 100% paper will be given for 46 marks, and one choice is there. So due to the choice, children will get 40 marks for 46 marks. సో మనం పిల్లలకి అందరికీ ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ 6 చాప్టర్స్ లేకపోతే కొన్ని చాప్టర్స్ నుంచి బాగా ఎక్కువ మార్కులు వస్తాయని ఒక అపోహ ఉంటుంది. సో ఇక్కడ పాఠ్యాంశాల వారీగా ఎలాంటి భారత్వం అనేది ఉండదు. దెర్ ఈజ్ నో వెయిటేజ్ ఫర్ చాప్టర్. సో చాప్టర్కి ఎలాంటి వెయిటేజ్ లేదు. సో మనం చూసినట్లయితే జస్ట్ కేవలం అకాడమిక్ స్టాండర్డ్ వెయిటేజ్ మీదనే ఈ క్వశ్చన్ పేపర్ అనేది డిజైన్ జరుగుతుంది, పాఠ్యాంశాల వారీగా లేదు. సో సెక్షన్ 1 ఒకసారి చూసినట్లయితే సెక్షన్ 1లో మనకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో 3 క్వశ్చన్స్ వస్తాయి. 3 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తున్నారు సెక్షన్ 1కి సంబంధించి వెరీ షార్ట్ ఆన్సర్స్. సో ఇందులో మనకు ఫిక్స్డ్ మోడల్, అంటే ఇందులో వచ్చే అకాడమిక్ స్టాండర్డ్స్ మనం ఒకసారి గమనించినట్లయితే AS2 మేకింగ్ హైపోథసిస్ అనేది ఇందులోనే వస్తుంది, ఎందుకంటే దీని వెయిటేజ్ వచ్చి 2 మార్కులు కాబట్టి. సో AS2 నుంచి తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది. అదేవిధంగా AS3, సో AS3 నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా AS6 నుంచి ఒక షార్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే మన ప్రశ్నపత్రం ప్రశ్నలు అంటే ఒక మోడల్ మారిన తర్వాత గతంలో 17 క్వశ్చన్స్ మోడల్ ఉండేది. ఇప్పుడు మనం 9 క్వశ్చన్స్ మోడల్ వచ్చిన తర్వాత ఏ సెక్షన్లో ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ వస్తాయనే ఒక ఫిక్స్డ్ మోడల్గా మారిపోయింది. కాబట్టి మనకు AS2, AS3 అండ్ AS6 ఇది తప్పనిసరిగా, అంటే 1వ నెంబర్ AS2 ఉండాలని ఏం లేదు, అది ఎక్కడైనా రావచ్చు. ముందు ఫస్ట్ క్వశ్చన్ AS3 రావచ్చు, లేదా ఫస్ట్ క్వశ్చన్ AS6 రావచ్చు, లాస్ట్ క్వశ్చన్గా AS2 రావచ్చు. ఇప్పుడు ఈ AS2, AS6 అనేది 1, 2, 3లో ఏదైనా ఒక ఆర్డర్లో ఉండొచ్చు. ఇందులో వచ్చే అవకాశం మాత్రం వీటికి ఉంది. ఇట్లా మనం రాసిన స్పెసిఫిక్ ఆర్డర్లో రావాలని ఏం లేదు. సో డిపెండింగ్ ఆన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ దే విల్ కమ్. ఓకే, సెకండ్ సెక్షన్ చూసినట్లయితే, 2వ సెక్షన్ చూసినట్లయితే మనకి ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇది కూడా ఫిక్స్డ్ మోడలే, అంటే ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి వస్తాయి అనేది మనకు ఫిక్స్గా డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఇందులో ఒకటి AS1 వస్తుంది, అదేవిధంగా AS4 వస్తుంది, AS6 వస్తుంది. సో AS1 అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, AS4 అంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్, AS6 అంటే అప్లికేషన్స్ టు డైలీ లైఫ్. సో ఇది అంటే ఈ సెక్షన్ 2కి సంబంధించి 4 మార్కుల ప్రశ్న కాబట్టి దీన్ని 5 నుంచి 6 వాక్యాల్లో రాయాల్సి ఉంటుంది. సో ఇంకా థర్డ్ సెక్షన్ మనం చూద్దాం. థర్డ్ సెక్షన్ చూసినట్లయితే ఇది కూడా ఫిక్స్డ్ మోడలే, కాకపోతే దీంట్లో ఇచ్చిన 3 ప్రశ్నల్లో దే నీడ్ టు రైట్ 2 క్వశ్చన్స్, 2 ఆన్సర్స్. సో రెండింటికి సమాధానం రాయాలి. ఇందులో ఎలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ వస్తాయో చూద్దాం మనం. సో AS1, AS3, AS5. సో ఈ 3 అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించి 2 ప్రశ్నలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి 6 మార్కులు ఉంటాయి. దీన్ని 9 నుండి 10 సెంటెన్స్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఫిజికల్ సైన్స్కి సంబంధించి మనకు బ్లూ ప్రింట్ అంటే సెక్షన్ల వారీగా వచ్చే మార్కులకు సంబంధించి ప్రతిదీ కూడా ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లో జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఫిక్స్డ్ మోడల్. కాబట్టి మనం ఎక్కడ ఎక్కువ స్కోర్ చేయాలో చూస్తే దాన్ని బట్టి మనం ప్రిపరేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు MCQs ఉంటాయి, అంటే పార్ట్ బికి సంబంధించి. సో ఈ పార్ట్ బి రాయడానికి మనకు 15 నిమిషాల టైం ఉంటుంది. సో ఒక్కొక్క దానికి మనకు 1 మార్కు కేటాయించడం జరుగుతుంది. ఇందులో AS1కు సంబంధించి 8 ప్రశ్నలు వస్తాయి. AS5లో 1 ప్రశ్న వస్తుంది. అదేవిధంగా AS3 నుంచి 1 వస్తుంది. అంటే మెజారిటీ ఆఫ్ ద MCQs ఆర్ కమింగ్ ఫ్రమ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎక్కడైతే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందో
టెక్స్ట్ బుక్లో అందులో నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కనుక పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనకు 10 మార్కులు అంటే ఇది చాలా కీలకమైంది. ఇప్పుడు ఇందులో ఎలాంటి ఛాయిస్ ఉండదు. కాబట్టి సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ పార్ట్ బి సంబంధించి పర్ఫెక్ట్గా మొత్తం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 3 అంశాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకొన్ని విషయాలు చూసినట్లయితే విద్యార్థులు ముందుగానే ఒక అపోహ పెట్టుకుంటారు. ఏంటి అంటే భౌతిక రసాయన శాస్త్రం అనేది చాలా కఠినమైందని, అంటే ఎంతో బాగా టఫ్గా ఇస్తారని, ఆ విధంగా చాలా అపోహలు ఉంటాయి విద్యార్థుల్లో. సో ఉపాధ్యాయులు విద్యార్థులు కూడా అలాంటి అపోహలు మనం ఉపాధ్యాయులు తీసేయాలి. సో అంటే కఠినమైన భావన కాదు. మనం చూస్తే ఒక సీక్వెన్స్లో మనం చదివినట్లయితే అంటే సెక్షన్ల వారీగా ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ వస్తున్నాయి, ఎంత స్కోర్ సాధించవచ్చు అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే విద్యార్థులతోటి ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక తయారు చేసుకొని అకాడమిక్ స్టాండర్డ్ వారీగా ఏ విధమైనటువంటి ప్రశ్నలు మనం ఫోకస్ చేస్తే అకాడమిక్ స్టాండర్డ్ వారీగా ప్రతి అకాడమిక్ స్టాండర్డ్ కి 10 ప్రశ్నలు తయారు చేసుకుంటే సులభంగా అంటే వెనుకబడిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో, టీచర్ సపోర్ట్ లెర్నర్ ఎవరైతే ఉన్నారో వారు కూడా సులభంగా మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రశ్నపత్రం ఇవ్వగానే చాలామంది పిల్లలు చేసే తప్పు ఏంటి అంటే ముఖ్యంగా వాళ్ళు తొందరపడి ఏదో రాసేస్తుంటారు. అంటే ప్రశ్న స్వభావాన్ని అర్థం చేసుకోరు. సో కాబట్టి ప్రశ్న ఎట్లా అడిగారు, సరళి ఏంటి, దాన్ని ఏ విధంగా చూడాలి అనేది ప్రశ్న సరళి చాలా ముఖ్యం. అంటే దాంట్లో ఏదో ట్విస్ట్ ఉండొచ్చు. సో దాన్ని కాబట్టి చాలామంది బిట్ పేపర్స్ పార్ట్ బి సందర్భంగా చాలా చూస్తుంటాం. నాట్ అని ఉంటుంది దాంట్లో, కానీ నాట్ అనేది విద్యార్థి కనపడదు. ఎందుకంటే తొందరపాటులో లేదా టెన్షన్లో ఉన్నప్పుడు ఆ ప్రశ్నను సరిగా చదవకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అని ఉంటుంది. ఆ నాట్ని వాళ్ళు గుర్తించలేరు. సో ఇన్ ద ఎగ్జామినేషన్ రీడింగ్ ప్లేస్ వైటల్ రోల్. ఎస్ సార్. సో దే నీడ్ టు రీడ్ ద టెస్ట్ క్వశ్చన్ పేపర్ ట్వైస్. సో 2-3 సార్లు చదవాలి తప్పనిసరిగా. చదివి దాని స్వభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత ప్రారంభించాలి, అంటే రాయడం మొదలు పెట్టాలి. తొందరపడి ముందే రాసి అంటే తప్పులు జరిగే అవకాశాలు జరిగే. హరికృష్ణ గారు, పిల్లలకి చాలా అదేంటంటే ఈ సందర్భంలో కూడా సార్ మేము ఉన్నటువంటి గంటన్నర టైంలో కూడా మాకు ఇది టైం చదవడానికి అంత అవకాశం ఉంటుందా అనే ఒక స్కోప్ ఉంటుంది. మరి మనకు ఉండేవి 9 ప్రశ్నలే. సో కాబట్టి మరి ఆ సమయం మనకు సరిపోతుంది అంటారా? 9 ప్రశ్నలు ఈజీగా సరిపోతుందండి. వెరీ షార్ట్ ఆన్సర్స్. అంటే ఈ క్వశ్చన్ పేపర్ డిజైన్లో ఏ ప్రశ్నకి ఎన్ని నిమిషాలు పడుతుందని ఆల్రెడీ మనం టెస్ట్ చేసిన తర్వాతనే ఇలాంటి క్వశ్చన్ పేపర్ అంటే ఏ క్వశ్చన్ పేపర్ అయినా మనం టెస్ట్ పెట్టేటప్పుడు దానికి సంబంధించి ఎలాంటి ఎన్ని నిమిషాల్లో ఒక ప్రశ్న రాయొచ్చు, ఎస్ఏ క్వశ్చన్కి ఎన్ని నిమిషాలు పడుతుంది, అదేవిధంగా బిట్ పేపర్కి ఎన్ని నిమిషాలు పడుతుందని టెస్ట్ చేసిన తర్వాతనే ఇది ఇస్తారు. కాబట్టి దానికి సరైన విధంగా మనం చేసుకోవచ్చు. సో మంచి ప్లాన్ చేసుకోవాలి. ముందు ఏంటి అంటే పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే మొత్తం చదివి అంతగా కాకుండా ఒక ప్లాన్ ప్రకారం ఒక సిస్టమేటిక్ వేలో చదివినట్లయితే ప్రతి విద్యా ప్రమాణం నుంచి కూడా అంటే ఎవ్రీ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి వీ నీడ్ టు ప్రిపేర్ 10 to 15 క్వశ్చన్స్. సో దట్ అది అంటే మొత్తం టోటల్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఉండాలి. అట్లే విధంగా ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. సో నాకు అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అయినాయి, వచ్చినాయి, లిస్ట్ వచ్చినాయి, కానీ నేను ప్రాక్టీస్ చేయలేదు. నేను ఒక ఎస్ఏ రాయడానికి ఐఎమ్ టేకింగ్ 30 minutes. సో 30 నిమిషాలు టైం తీసుకుంటే ఏమవుతుంది, ఉన్న టైం అంతా అయిపోతుంది. కాబట్టి సో దానికి అలాంటి టైం 15 minutes ఉంది. కాబట్టి ఈ 15 minutesలో ఎస్ఏ క్వశ్చన్ ఎట్లా రాయాలనేది ప్రాక్టీస్ చేయాలి. బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ టైం కూడా మనం టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. 1 hour 30 minutes కాబట్టి 1 hour 15 minutesలో పేపర్ అంతా అయిపోవాలి. నెక్స్ట్ 15 minutesలో పార్ట్ బి చేయాలి. కాబట్టి పార్ట్ బి చేసినప్పుడు కూడా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే 15 minutes ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.5 minutes, అంటే 1.5 minutes ఉంటుంది. ఆ 1.5 minutesలో చదివి దాన్ని ఒకవేళ ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడం కానీ ఇలాంటి కొంచెం టెక్నిక్స్ మనం ప్రాక్టీస్ చేస్తుండే. అన్ని జిల్లాలు కూడా ప్రాక్టీస్ టెస్టులు పెడుతున్నారు ఇప్పుడు. సో ప్రాక్టీస్ టెస్టులు ప్రీ ఫైనల్లో ప్రాక్టీస్ అనేది ఆ టైం మేనేజ్మెంట్ అనేది మనం టెస్ట్ చేసుకోవాలి ఒకసారి. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. మరి ప్రశ్నపత్రానికి సంబంధించి ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చు, ప్రశ్నపత్రాన్ని ఏ విధంగా తయారు చేస్తారు, అంటే అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకొని, అదేవిధంగా ఒక లెసన్ వారీగా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఉండదు, మరి ఓన్లీ అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకొని మాత్రమే ప్రశ్నపత్రం తయారు చేయబడుతుంది. అదేవిధంగా మరి ప్రతి పాఠం నుంచి ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రెండవ డౌట్ ఏంటంటే పిల్లలకి మీరు అన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పారు. మనకు ఉన్నటువంటి 12 పాఠాల్లో నుంచి 9 పాఠాలు పార్ట్ ఏలో కవర్ అయితే మిగిలినటువంటి 3 పాఠాలు ఏవైతే పార్ట్ ఏలో కవర్ కాలేదో ఆ పాఠాలన్నీ కూడా దోస్ లెసన్స్ ఆర్ కవర్డ్ ఇన్ ద పార్ట్ బి. సో కాబట్టి ప్రతి పాఠం నుంచి మాత్రం క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది. బట్ దేర్ ఇస్ నో వెయిటేజ్ ఆఫ్ క్వశ్చనింగ్. అండ్ అదేవిధంగా కనీసం 1 మార్క్ అయినా ఇవ్వాలి. అంటే క్వశ్చన్ పేపర్ సెట్టర్కి నిబంధన ఏంటి అంటే ప్రతి చాప్టర్లోంచి కనీసం 1 మార్క్ అయినా ఇవ్వాలి. గరిష్టంగా ఎన్ని మార్కులు అయినా ఇవ్వచ్చు. అంటే
ఎవ్రీ చాప్టర్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1 మార్క్. ఇట్ డిపెండ్స్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్స్. ఆ చాప్టర్లు ఎన్ని వస్తాయి అనేది డిసైడ్ అవుతుంది. గతంలో వచ్చిన ప్రశ్న పత్రాలలో రిపీట్ కానివి ఇవన్నీ చాలా ఉంటాయి. అందులో కండిషన్స్ బట్టి ఒక టెస్ట్ క్వశ్చన్ పేపర్ అనేది డిజైన్ చేయబడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. మరి పిల్లలకి ప్రశ్నాపత్రానికి సంబంధించి క్షుణ్ణంగా వివరించారు. అదేవిధంగా పిల్లలకి తొందరపాటు లేకుండా హరిగా కాకుండా వాళ్ళు చక్కగా ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే దే హ్యావ్ టు గో త్రూ ద క్వశ్చన్ పేపర్ థరోలీ, ఒకసారి రీడ్ చేసిన తర్వాతనే బెస్ట్ ఆప్షన్ని మంచిగా వచ్చినటువంటి క్వశ్చన్ ప్రజెంట్ చేయాలని చెప్పడం జరిగింది. నిజంగా కూడా స్టూడెంట్స్ చాలా అలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో ఈ సూచనలన్నీ కూడా పాటిస్తూ రాబోయేటువంటి పరీక్షలు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ, మరి ప్రశ్నాపత్రం అనేటువంటిది అకాడమిక్ స్టాండర్డ్ వారీగా ప్రిపేర్ అవుతుంది, తయారు చేయబడుతుంది అని చెప్పేసి హరికృష్ణ గారు తెలియపరచడం జరిగింది. మరి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ మనం సైన్స్లో తీసుకున్నప్పుడు మరి 7 రకాలైనటువంటి విద్యా ప్రమాణాలు ఉన్నాయి. దెర్ ఆర్ 7 అకాడమిక్ స్టాండర్డ్స్, బట్ 6th అకాడమిక్ స్టాండర్డ్ ఈస్ క్లబ్డ్ అండ్ గివింగ్ one area in the examination. So academic standard first one, that is conceptual understanding. So conceptual understanding lo which type of questions will be posed and what is the role of the academic standard 1 in the question paper, elanti questions అందులో పోస్ట్ చేయొచ్చు అనేటువంటి అంశాల గురించి భాస్కర్ దేశ్ గారు వివరించవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అండి. మనకి 40 మార్కుల పేపర్లో కనుక చూసినట్లయితే ఇప్పుడే మన మిత్రుడు హరికృష్ణ గారు చెప్పినట్టుగా 40 మార్కుల పేపర్లో AS1 సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్ 1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి 18 మార్కులు, 40% 18 మార్కుల వరకు మనకు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మనకు తెలియజేశారు. ఈ 18 మార్కులలో సెక్షన్ వారిగా కూడా మనం గమనించినట్లయితే సెక్షన్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ రావడం లేదు, సెక్షన్ 2లో ఒక 4 మార్కుల క్వశ్చన్, సెక్షన్ 3లో ఒక 6 మార్కుల క్వశ్చన్, అండ్ పార్ట్ బిలో కనుక చూసినట్లయితే ఉన్నటువంటి మొత్తం 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా అకాడమిక్ స్టాండర్డ్ 1 నుండి రావడాన్ని మనం గమనిస్తున్నాం. దీంట్లో మనం ఒకసారి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కింద మనం చూసినట్లయితే ఏ అంశాలు వస్తున్నాయి దీంట్లో కనుక చూసినట్లయితే ముఖ్యంగా వివరించడం, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఏదన్నా ఒక అంశం తీసుకొని ఆ అంశం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేటువంటిది. అదేవిధంగా గివింగ్ ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు అడగడము అనేటువంటిది కూడా అకాడమిక్ స్టాండర్డ్ 1 కిందికి మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా రీజన్స్, వై అనేటువంటి క్వశ్చన్తో స్టార్ట్ అయ్యేటువంటిది. అలాంటి క్వశ్చన్స్ మనం కొన్ని క్వశ్చన్స్ కూడా ఇప్పుడు చూద్దాం. రీజన్స్ అనేటువంటివి కూడా దీంట్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా భేదాలు మరియు పోలికలు, డిఫరెన్సెస్ అండ్ సిమిలారిటీస్, ఇవి కూడా అకాడమిక్ స్టాండర్డ్ 1 కిందికే వస్తాయి. తర్వాత ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, మనము న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాప్టర్ 1లో కానివ్వండి, చాప్టర్ 4లో కానివ్వండి, న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా ఈ అకాడమిక్ స్టాండర్డ్ 1 కిందికే రావడం జరుగుతుంది. చాలా మంది విద్యార్థులు ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. కొన్ని సందర్భాలలో వాళ్లకు పరీక్షల్లో ఎక్కడైనా నిర్వచనాలు, ఎక్కడైనా ప్రైవేట్ మెటీరియల్ కనుక మీరు చదువుతున్నట్లయితే దాన్ని నిర్వచించండి, డిఫైన్ సో అండ్ సో, వాట్ ఈజ్ అనేటువంటి ఇలాంటి క్వశ్చన్స్ మన క్వశ్చన్ పేపర్లో వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. నిర్వచనాలు కానీ, యూనిట్స్ అనేటువంటిది కానీ, తర్వాత మనకి వాట్ ఈజ్ అంటే అనగానేమి అనేటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి AS1లో అకాడమిక్ స్టాండర్డ్ 1లో రావడం అనేటువంటిది జరగదు. ఇది ముఖ్యంగా విద్యార్థులు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకి ఎప్పుడైనా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు, విద్యార్థులను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మొత్తం ప్రిపేర్ అయ్యేటప్పుడు చాప్టర్ వైజ్ ప్రిపేర్ కాకుండా అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ ప్రిపేర్ అవ్వడం అనేటువంటిది ఎంతో ఉత్తమమైనటువంటి విషయం. అకాడమిక్ స్టాండర్డ్ 1 సంబంధించిన చూసినట్లయితే ఒక చాప్టర్లో కాదు, ప్రతి చాప్టర్లో మనకున్నటువంటి 12 చాప్టర్స్లో ప్రతి చాప్టర్ నుండి కూడా మనం కొన్ని క్వశ్చన్స్ ని తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కొన్ని క్వశ్చన్స్ ని కనుక మనం గమనించినట్లయితే, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఈజ్ 30 centimeter. An object is placed 45 centimeter and 25 centimeter distance from the pole. Then mention the characteristics of the image formed. అంటే ఇక్కడ విద్యార్థులు ఒక చిన్న మిస్టేక్ చేస్తుంటారు. ఇది గమనించినప్పుడు ఏం చేస్తుంటారు అంటే, విద్యార్థులు అక్కడ విలువలు కనిపించాయి 30 సెంటీమీటర్ అని, 45 సెంటీమీటర్ అని, ఆ విలువలు కనిపించగానే ఇమ్మీడియట్ గా ఇదేదో ప్రాబ్లం ఏమో అని చెప్పేసి అనుకుని ప్రాబ్లం చేసుకుంటూ కూర్చుంటారు. ఇది ప్రాబ్లం కాదు. దాంట్లో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ద క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ అడుగుతున్నాడు. అంటే అక్కడ ఫోకాల్ లెంత్, రేడియస్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ 30 సెంటీమీటర్ అన్నప్పుడు
దాని ఫోకాల్ లెంత్ అనేటువంటిది 15 సెంటీమీటర్ అయితే ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాడు, ఇక్కడ మనకి 45 సెంటీమీటర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు దాని క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి అంటే ఫోకాల్ లెంత్ అనేటువంటి 15 సెంటీమీటర్, రేడియస్ 30 సెంటీమీటర్, ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఎట్ 45 సెంటీమీటర్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ 45 సెంటీమీటర్ అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఇలాంటి భాస్కర్ గారు మీరు అన్నట్టుగా ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు విద్యార్థులు ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకున్నారనుకోండి, ఏ విధమైనటువంటి మిస్టేక్ లేకుండా దానికి సమాధానం చేసే అవకాశాలు ఉంటాయి కదా. వాస్తవం అండి మీరు అనేటువంటి విషయం కూడా. ఇక్కడ ముఖ్యంగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది ఏంటంటే న్యూమరికల్ వాల్యూస్ కనిపించగానే విద్యార్థులు ఇదేదో న్యూమరికల్ ప్రాబ్లం అనుకొని న్యూమరికల్ చేసుకుంటూ వెళ్తుంటారు. కాకుండా మన చారి గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకున్నట్లయితే ఆ రఫ్ డయాగ్రామ్ లో ఆబ్జెక్ట్ అనేటువంటిది ప్లేస్డ్ బియాండ్ సియా, ఆన్ సియా, బిట్వీన్ సి అండ్ ఎఫ్, బిట్వీన్ ఎఫ్ అండ్ పి అనేటువంటిది క్లియర్ గా వస్తుంది. దాని నుండి వాళ్ళు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ అనేది క్లియర్ గా రాసుకోవచ్చు. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మనకి స్క్రీన్ పైన. భాస్కర్ గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఫిజికల్ సైన్స్ లో స్పెషల్ గా ఫిజిక్స్ పార్ట్ కి సంబంధించినటువంటి అంశాల లోపల ఇలాంటి ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనకు ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకున్నప్పుడు, అంటే మీరు అన్నట్టుగా అకాడమిక్ స్టాండర్డ్ 1లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు, అదేవిధంగా ఇందులో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ వస్తున్నాయి అంటున్నారు. కాబట్టి అలాంటి వాటిని సాల్వ్ చేసేటప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఒక డయాగ్రామ్ రూపంలో మార్చుకున్నారంటే వారు దానికి సమాధానం రాయడం సులభంగా ఉంటుంది, మిస్టేక్స్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా తగ్గిపోతాయి. ఏమంటారు మీరు? అవునండి, ఖచ్చితంగా. ఎప్పుడైనా సరే అకాడమిక్ స్టాండర్డ్ 1 సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఎక్స్ప్లెనేషన్ కానీ, క్యారెక్టరిస్టిక్స్ కానీ, ఇలాంటి ఏ క్వశ్చన్ వచ్చినా సరే అవసరమైన చోట రఫ్ డయాగ్రామ్ అనేటువంటిది ఖచ్చితంగా వేయాలి. కేవలం విద్యార్థులు ఏమనుకుంటారంటే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ మాలిక్యూల్ అకార్డింగ్ టు వెలెన్సీ బాండ్ థియరీ అని ఒక క్వశ్చన్ ఉంది అనుకోండి, కేవలం ఎక్స్ప్లెనేషన్ రాస్తే సరిపోతుంది అనుకుంటారు, కానీ అది తప్పు. ఎక్స్ప్లెనేషన్ రాయడంతో పాటుగా ఒక రఫ్ డయాగ్రామ్ అనేటువంటిది, వెలెన్సీ బాండ్ థియరీ అన్నాడు, వెలెన్సీ బాండ్ థియరీ ప్రకారం ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆర్బిటాల్ యొక్క ఒక డయాగ్రామ్ వేసుకోవాలి. లేదా వెలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ అన్నాడు అనుకోండి, లూయిస్ డాట్ స్ట్రక్చర్ ప్రకారము ఒక డయాగ్రామ్, రఫ్ డయాగ్రామ్. ఇలా డయాగ్రామ్ వేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో, పేపర్ కరెక్షన్ చేస్తున్నటువంటి ఎగ్జామినర్ ఉంటారో, ఎగ్జామినర్ కూడా ఈజీగా విద్యార్థికి కంప్లీట్ గా వచ్చు అనేటువంటి భావన కలిగి పూర్తి మార్కులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే డిఫరెన్సెస్ అడుగుతుంటాడు. మనకి డిఫరెన్సెస్ అడుగుతున్నప్పుడు ఒకవేళ 4 మార్క్స్ క్వశ్చన్ కనుక డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, 4 మార్క్స్ క్వశ్చన్ డిఫరెన్స్ అడిగితే కనీసము 4 పాయింట్లు డిఫరెన్సెస్ రాయగలగాలి. 6 మార్క్స్ క్వశ్చన్స్ కి డిఫరెన్స్ అడిగాడు అనుకోండి, కనీసం 6 పాయింట్స్ డిఫరెన్సెస్ రాయగలగాలి. అంటే ఆ ప్రశ్న యొక్క స్వభావాన్ని హరికృష్ణ గారు ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రశ్న యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోండి. 4 మార్కులకు ఒక పేజీ మొత్తం నింపాల్సిన అవసరం లేదు, మనకి 5 నుండి 6 వాక్యాల్లో ఉంటే సరిపోతుంది అనేటువంటి అంశాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది అని చెప్పి చూద్దాం. అలాగే స్క్రీన్ పైన ఇంకా కొన్ని మనకి క్వశ్చన్స్ చిన్న ఇది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందులో ప్రాబ్లమ్స్ చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కదా. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో కావచ్చు, లేదా లైట్కి సంబంధించినటువంటి మిర్రర్స్లో కావచ్చు, లెన్సెస్లో కావచ్చు, వీళ్ళు డయాగ్రామ్స్ రఫ్ డయాగ్రామ్ వేసుకుంటే సైన్ కన్వెన్షన్ దగ్గర కూడా పొరపాటు జరగకుండా ఉంటుంది. కాబట్టి సో విద్యార్థులు ఆ విషయాన్ని కూడా గమనించి ఆ సైన్ కన్వెన్షన్ కరెక్ట్గా ఉండాలంటే ఒక రఫ్ డయాగ్రామ్ వేసుకున్నట్టయితే మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లు కూడా మనం సూచిస్తూ ఉంటాం, రఫ్ డయాగ్రామ్ వేస్తే ఒక మార్క్ దానికి అలాట్ చేయండి అని చెప్పేసి. కాబట్టి దాన్ని కూడా పాటిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్పెషల్ గా సర్క్యూట్ డయాగ్రామ్స్ వేసినప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్స్ లో ఫలిత విద్యుత్ని, రిజల్టెంట్ ఎలక్ట్రిక్ కరెంట్ కానీ, రిజల్టెంట్ రెసిస్టెన్స్ ని కానీ కనుక్కునేటువంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటిని కనుగొనేటువంటి సమయంలో ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటిది కరెంట్ యొక్క దిశ. ఆ కరెంట్ యొక్క దిశను బేస్ చేసుకునే కిర్చాఫ్ ఫస్ట్ లా కానీ, కిర్చాఫ్ సెకండ్ లా కానీ మనం అప్లై చేయడానికి వీలుంటుంది. అందుకని మన చారి గారు చెప్తున్నట్లుగా పదే పదే బాగా గుర్తు చేస్తున్నారు. దాని ప్రకారం ఒక AS1 సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మనకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటివి ముఖ్యంగా మొదటి చాప్టర్లో, 4వ చాప్టర్లో అండ్ 5వ చాప్టర్లో, తర్వాత 9వ చాప్టర్లో, 10వ చాప్టర్లో, వీటిలో నుండి ఎక్కువగా మనకు ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ 4 మార్క్స్ లో కానీ 6 మార్క్స్ లో కానీ ఎక్కడైనా రావచ్చు. 4 మార్క్స్ లో వచ్చింది అనుకోండి, మీకు ఎలాంటి చాయిస్ లేదు, ఖచ్చితంగా ప్రాబ్లం చేయాల్సి ఉంటుంది. అందుకని ప్రాబ్లమ్స్ ని కూడా ఎక్కడ కూడా వదిలేయకుండా ఖచ్చితంగా చూసుకోవాలని చెప్పేసి విద్యార్థులకు తెలియజేస్తున్నాను. భాస్కర్ రేష్ గారు, ఇప్పుడు మనకి 2వ పాఠం రసాయన సమీకరణ, కెమికల్ ఈక్వేషన్స్ అండ్ బ్యాలెన్సింగ్ అనే లెసన్లో
సో ఇన్ దట్ ఆల్సో దెర్ ఆర్ వాల్యూమ్ రిలేషన్ అండ్ వాల్యూమ్ మాస్ రిలేషన్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించినటువంటి వాటిలో పిల్లలు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే ఈజీగా సాల్వ్ చేయగలరు? మీరు ఏం సూచిస్తారు విద్యార్థులకి? కెమికల్ ఈక్వేషన్స్ లో మనకి మాస్ వాల్యూమ్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు, మాస్ వాల్యూమ్ సంబంధించినటువంటి ప్రశ్నలు, మాస్ అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్, వాల్యూమ్ అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం ముఖ్యంగా చూస్తుంటాం. ఇది 4 మార్కుల ప్రశ్న కాబట్టి ఎప్పుడు ఇచ్చినా కానీ మనకి అన్బ్యాలెన్స్డ్, మనకి స్కెల్టన్ ఈక్వేషన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. కనీసం ముందుగా మనము ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేసినట్లయితే, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ లో కనుక మనం గమనించినట్లయితే, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ లో ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసిన దానికి కూడా 1 మార్క్ కేటాయించడము లేకపోతే హాఫ్ మార్క్ కేటాయించడం అనేటువంటిదో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ అనేటువంటి దాన్ని ముందుగా చేసుకున్న తర్వాత వాటి యొక్క కోఎఫిషియెంట్స్ ఏవైతే, వాటి యొక్క గుణకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఎన్ని మోల్స్ అనేటువంటి ఇన్వాల్వ్ అయినవి, తర్వాత వాటి యొక్క ద్రవ్యరాశి ఎంత లేదా మాస్ ఎంత, ఇన్వాల్వ్ అయినటువంటి క్రియాజనకాల మాస్ ఎంత, క్రియాజన్యాల మాస్ ఎంత అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసి వాటి యొక్క వాల్యూమ్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడం కానీ, లేదా నెంబర్ ఆఫ్ ఆటమ్స్, అవగాడ్రో నెంబర్ ప్రకారం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ పైన గమనిస్తున్నటువంటి ఒక ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే Mg+O2 గివ్స్ రైజ్ టు 2MgO అనేటువంటి ఒక ఈక్వేషన్ ఇవ్వబడింది. ముందుగా అక్కడ ఈక్వేషన్ ని బ్యాలెన్స్ చేశారు. బ్యాలెన్స్ చేసిన తర్వాత 2Mg+O2 2MgO అని వచ్చిన తర్వాత వాటి యొక్క ద్రవ్యరాశులను కనుక చూసినట్లయితే ఇక్కడ మోల్స్ పరంగా చూస్తే 2 మోల్ల మెగ్నీషియం, 1 మోల్ ఆక్సిజన్, 2 మోల్ల మెగ్నీషియం ఆక్సైడ్ గా ఉంది మనకి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 48 గ్రాముల మెగ్నీషియం అనేటువంటిది, 32 గ్రాముల ఆక్సిజన్, 80 గ్రాముల మెగ్నీషియం ఆక్సైడ్ వెలువడినట్టుగా క్రియాజన్యాల్లో వెలువడినట్టుగా మనం గమనించవచ్చు. దీన్ని బేస్ చేసుకొని 48 గ్రాముల మెగ్నీషియం తీసుకుంటే 80 గ్రాముల మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది. ఒకవేళ 96 గ్రాముల మెగ్నీషియం తీసుకుంటే ఎన్ని గ్రాముల మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇవి వచ్చినప్పుడు కూడా మనము ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం అనేటువంటిది ప్రత్యేకంగా చూడాలి అనేటువంటిది విద్యార్థులకు తెలియజేస్తున్నాను. అంటే భాస్కర్ దేశ్ గారు ఇప్పుడు చూడండి, ఒక ఈక్వేషన్ చూద్దాం మనం. C+O2 గివ్స్ CO2. ఇప్పుడు మనకి ఇందులో ఒక C తీసుకున్నప్పుడు నేను ఒక 12 గ్రాముల కార్బన్ తీసుకున్నాం అనుకోండి. 12 గ్రాముల కార్బన్కి ఎంత CO2 రిలీజ్ అవుతుంది అనేటువంటి క్వశ్చన్లో దీంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, లేదా ఇది విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క వాల్యూమ్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ పోజ్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకు అని చెప్పేసి అంటే ఇక్కడ ఈక్వేషన్ పైన బేస్ చేసుకొని మనం ముందే చెప్పుకున్నాం, మాస్ సంబంధించి అంటే 12 గ్రాముల కార్బన్ మండించినప్పుడు ఎన్ని గ్రాముల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఇది మాస్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒకవేళ 12 గ్రాముల కార్బన్ కాకుండా 24 గ్రాముల కార్బన్ మండించినట్లయితే ఎన్ని మోల్ ఎన్ని సంఖ్య, ఎంత మోల్ల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది అనేటువంటిది. ఇక్కడ 1 మోల్ కార్బన్, 1 మోల్ ఆక్సిజన్, 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వేషన్ లో కనుక మీరు చూసినట్లయితే, ఒకవేళ 24 గ్రాముల కార్బన్ అన్నాం అనుకోండి, 24 గ్రాముల కార్బన్ అంటే అది 2 మోల్లకు సమానం. 2 మోల్లకు సమానం కాబట్టి 2 మోల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విడుదలవుతుంది. అదేవిధంగా 2 మోల్స్ లో ఎంత ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తుంది అనేటువంటి క్వశ్చన్ కూడా అడగచ్చు. అది చూసినట్లయితే 1 మోల్ 22.4 లీటర్ల ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తే 2 మోల్లది ఎంత ఆక్రమిస్తుంది అంటే 2 × 22.4 లీటర్ల ఘన పరిమాణాన్ని ఆక్రమిస్తుంది. అదేవిధంగా అణువుల సంఖ్య అనేటువంటిది కూడా 2 మోల్ల కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఎన్ని అణువులు దాంట్లో ఉంటాయి అంటే 6.022 × 10⁻23 × 2 మోల్స్. ఎందుకంటే అక్కడ మనకు 1 మోల్ ఆఫ్ గ్యాస్ 6.022 × 10⁻23 వాల్యూమ్ ఆటమ్స్ అనేటువంటిది దాంట్లో ఉండడం అనేటువంటిది మనకు జరుగుతుంది. 2 మోల్స్ అంటే ఒక్కటే క్వశ్చన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, మాస్ రిలేషన్ కనుక మనం చూసినట్లయితే దాన్ని బేస్ చేసుకొని మాస్ వాల్యూమ్ చేయొచ్చు, మాస్ అండ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటిది చేయొచ్చు అనేటువంటిది విద్యార్థులు స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. భాస్కర్ దేశ్ గారు మీరు అన్నట్టుగా అంటే ఒక
బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ కి సంబంధించిన ఆన్సర్ ని ఇఫ్ దే వాంట్ టు ఆన్సర్ మీన్స్ ఫస్ట్ దే హ్యావ్ టు రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. Yes, exactly. Then they have to go for whether the question is posing based on volume relation or volume mole relation or otherwise volume and number of atoms relation. Yes, exactly. These relations they have to know. Yes. So they have to particularly, first of all, whatever it may be the question, they have to write the balanced chemical equation. Then they and able their to. masses are moles, number Okay, of moles. okay. Have to identify the number of moles. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అకాడమిక్ స్టాండర్డ్ 1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి పోస్ట్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్ చాలా చక్కగా వివరించారు. మరి అకాడమిక్ స్టాండర్డ్ 1 తర్వాత మనకు సెకండ్ ఏరియా వచ్చేసి అకాడమిక్ స్టాండర్డ్ 2 హైపోథసిస్ అండ్ క్వశ్చనింగ్. సో క్వశ్చనింగ్ అండ్ హైపోథసిస్లో క్వశ్చనింగ్ అనేది క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఫినిష్ అవుతుంది. ద అసెస్మెంట్ విల్ బి డన్ ఇన్ ద especially in the hypothesis in the summative examination, especially for the 10th class students in the annual examinations must and should one question will become. సో సెక్షన్ 1లో మనకి ఏ విధమైనటువంటి ఛాన్స్ లేదు. ఆ ఏ విధమైనటువంటి ఛాన్స్ లేని ఏరియా లోపల ఏస్ 2కి సంబంధించి హైపోథసిస్కి సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మరి అలాంటి ఈ ఏరియాలో ఏ విధమైనటువంటి ప్రశ్నలు రావచ్చు, విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి పోజ్డ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా, మరి అజయ్ సింగ్ గారిని ఈ అంశాన్ని వివరించవలసిందిగా కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజానికి ఇప్పుడు మనకు ఇంతకుముందు హరికృష్ణ సార్ చెప్పినట్టుగా క్వశ్చన్ పేపర్ మనము అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా మనం అకాడమిక్ స్టాండర్డ్ వెయిటేజ్ ప్రకారంగా తయారు చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. ఇందులో మనము ఈ సామర్థ్యాల వారీగా చూసినట్టయితే అకాడమిక్ స్టాండర్డ్ 2కి మనకు 5% వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు సెక్షన్ 1లో ఖచ్చితంగా 1వ ప్రశ్న కానీ లేదా 2వ ప్రశ్న కానీ లేదా 3వ ప్రశ్న కానీ ఈ హైపోథెటికల్ క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. సెక్షన్ 2లో కానీ సెక్షన్ 3లో కానీ ఈ క్వశ్చన్ రాదు. సో కేవలం 2 మార్కులు అయినప్పటికీ కూడా ఈ హైపోథెటికల్ క్వశ్చన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రతి చాప్టర్లో కూడా మనం చూసుకున్నట్టయితే మనము కనీసం 1-2 ప్రశ్నలను మనం హైపోథెటికల్ క్వశ్చన్ని మనం ఒకవేళ పికప్ చేసుకొని ఒక 10 ప్రశ్నలను తయారు చేసుకున్నట్టయితే డెఫినెట్గా అందులోంచి మనము ఒక ప్రశ్న చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మనము 10th క్లాస్లో మనకు వచ్చేటువంటి పాస్ మార్క్స్ కానివ్వండి లేదా కొద్దిగా 20 మార్కుల కంటే ఎక్కువ వచ్చేటువంటి విధంగా మనము వేరే అకాడమిక్ స్టాండర్డ్ ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా మనమైతే బెస్ట్ పెర్ఫార్మర్స్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళు డెఫినెట్గా మనం 35 నుంచి 40 మార్కులు కావాలి అన్నప్పుడు ఈ హైపోథెటికల్ క్వశ్చన్స్ని పార్ట్ బిని కూడా మనం బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా హైపోథెటికల్ క్వశ్చన్స్ మనం ఎలా ఉంటాయంటే మనం క్వశ్చన్ మనకు పేపర్లో వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ కారణం చేత మనకు ఆ క్వశ్చన్ మనం ఇవ్వడం జరిగింది. హైపోథెసిస్ లేకపోతే మనకు ఇన్వెన్షన్ అనేటువంటిది జరగదు. హైపోథెసిస్ లేకపోతే మనకు అప్లికేషన్ టు ద డైలీ లైఫ్ అనేటువంటిది జరగదు. కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి శాస్త్ర పరిజ్ఞానము, శాస్త్ర సాంకేతిక, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఈ రోజునటువంటి కంఫర్ట్స్ అన్నీ కూడా ఈ హైపోథెటికల్ బేస్ మీదనే మనము ప్రిడిక్ట్ చేసుకొని మనం సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఇవి మన నిత్య జీవిత యొక్క ఉపయోగాలతో ముడిపడి ఉంటాయి. అలాగే మనం రాబోయేటువంటి ఇన్వెన్షన్స్కి కూడా మనకు దోహదపడుతుంటాయి. క్వశ్చనింగ్ అండ్ హైపోథసిస్ ప్లేస్ వైటల్ రోల్ టు డెవలప్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ అది. దీని ద్వారానే ఇప్పుడు సైన్స్ ముందుకెళ్తుంది అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనము చాప్టర్ వారీగా కూడా మనం దీన్ని అనాలిసిస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇన్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనేటువంటి మనం చూసుకున్నట్టయితే ఇందులో మనము మిర్రర్స్ గురించి డిస్కస్ చేస్తాం. సో మిర్రర్స్ వచ్చినప్పుడు మనము ముఖ్యంగా మనము కాన్వెక్స్ మిర్రర్ని మనం రేర్ వ్యూ మిర్రర్గా వాడతాం. సో ద క్వశ్చన్, వై డూ వీ యూస్ what would happen if concave lens mirror is used as a rear view mirror? అంటే కుంభాకార కటక దర్పణానికి బదులుగా పుటాకార దర్పణాన్ని ఒక రేర్ వ్యూ మిర్రర్గా వాడితే ఏం జరుగుతుంది? సో ఒకవేళ దీనికి మనము ప్రశ్నలను మనం ఒకవేళ దీన్ని అర్థం చేసుకుంటే మనకు ముందుగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే కుంభాకార దర్పణం అది ఒక ఇట్ ఫార్మ్స్ ఏ వర్చువల్ ఇమేజ్ అండ్ డిమినిష్ ఇమేజ్. కాబట్టి మనకి ఏంటంటే ఇట్ ఈస్ బిహైండ్ ద మిర్రర్, the image is formed behind the mirror. So if it is used a concave mirror instead of convex mirror, so what will happen? యాక్చువల్గా మనకు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
కాన్కేవ్ మిర్రర్లో మనకు ఇమేజ్ అనేటువంటిది యాక్చువల్గా మనకు స్క్రీన్ ఇమేజ్ అంటే మనం తెరపై పట్టగలుగుతాం, కానీ కాన్వెక్స్ మిర్రర్లో ఉన్నటువంటి ఇమేజ్ మనం పట్టలేము. కాబట్టి మనకు అక్కడ దర్పణాల్లో మనకు పుటాకార దర్పణాన్ని ఒకవేళ యూజ్ చేసినట్టయితే డెఫినెట్గా మనం దాన్ని ఇమేజ్ మనం చూడలేము. సో ఇటువంటి కాన్సిక్వెన్సెస్ మనం రాయాల్సి మీరు అన్నట్టుగా కాన్వెక్స్ మిర్రర్ యూజ్ చేసినప్పుడు ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ diminished and virtual image whatever may be the position of the object if object is placed in front of the mirror. Yes, exactly. But in case of concave mirrors, only we get the image when the object is between f and p only. F and p only. సో కాబట్టి దాన్ని ఉపయోగించడం వల్ల తక్కువ ఉపయోగం ఉంటుంది. మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఇమేజ్ అనేది స్క్రీన్ మీద వస్తుంది, మిర్రర్ లో ఫామ్ కాదు. కాబట్టి సో ఈ కాన్సెప్ట్ పిల్లలు రాస్తేనే మార్క్స్ పడతాయి, లేకుంటే పడవు. కరెక్ట్. ఎందుకంటే మనకు కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నట్టయితే మనకు వివిధ పొజిషన్స్ లో డిఫరెంట్ పొజిషన్ విల్ గెట్ ద డిఫరెంట్ ఇమేజెస్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆన్ సి, బిట్వీన్ f and c and between p and f. So we have different images in different position, but whereas in convex mirror we'll have only a diminished virtual image formed in concave mirror, convex mirror. సో జనరల్గా మనము ఒకవేళ దాన్ని రిప్లేస్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం వెనుక వచ్చేటువంటి ఇమేజ్ చూడలేం, దానికి కాన్సిక్వెన్సెస్ని కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు మనం ఈక్వేషన్స్కి వెళ్ళినప్పుడు, కెమికల్ ఈక్వేషన్స్కి వెళ్ళినప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాం, వై డూ వి ఇఫ్ యూ డు నాట్ బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్ వాట్ వుడ్ హ్యాపెన్. ఇప్పుడు రసాయన సమీకరణాన్ని సమతుల్యం చేయకపోతే ఏం జరుగుతుంది? సో ఇట్ ఈస్ అగెన్స్ట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ద మాస్. సో మనకేంటంటే మీకు తెలుసు, we cannot create the mass and neither create nor destroy it. So it changes one form to another form అనేటువంటిది. అంటే మనం ద్రవ్యనిత్వత నియమం మనం క్లియర్గా చెప్పుకున్నాము. సో దాన్ని మనం డీవియేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో మనకేంటంటే క్రియాజనకాలు, క్రియాజన్యాలు అనేటువంటివి, అంటే ఎంత మనం ఒకవేళ రియాక్టెంట్స్ యొక్క రేషియో మనకు తెలియకుంటే ఎంత ప్రొడక్ట్ మనకు రావాలి అనేటువంటిది మనం ఖచ్చితంగా మనం నిర్ధారించలేము. అందుకే మనం ఏంటంటే కెమికల్ ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఇఫ్ యూ డు నాట్ బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్స్ ఇన్ ప్రాపర్ రేషియో వీ డు నాట్ గెట్ ద ప్రాపర్ ప్రొడక్ట్స్ అని. కాబట్టి దీనికోసం మనం కెమికల్ ఈక్వేషన్స్ని మనం బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. సో మనకు స్క్రీన్ పైన చూస్తున్నాము, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ స్పెరికల్ మిర్రర్స్ ఆర్ నాట్ ఇన్వెంటెడ్. ఒకవేళ ఇన్వెంటెడ్ చేయకపోతే ఏం జరుగుతుంటుంది? సో మనకు దీనికి ఉన్నటువంటి, అంటే దీనికి కాన్వర్స్గా మనకు మిర్రర్స్ యొక్క యూజెస్ గురించి చెప్తాం. కాన్కేవ్, కాన్వెక్స్ మిర్రర్ యొక్క ఉపయోగాలు అన్నీ కూడా మనం దాన్ని పొందలేకపోతూ ఉంటాం. మనకు అకాడమిక్ 6 అనేటువంటిది దీనికి కాన్వర్స్గా ఉంటుంది. అలాగే మనము మిర్రర్ లెన్సెస్లో తీసుకున్నట్టయితే మనము వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ a lens is immersed in water. What would happen if the focal length of the lens? So ఏమవుతుంది, as we know that మనకు ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది, మనకు the focal length of the lens is depending upon the surrounding media అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే మనము when we go for what would happen if ciliary muscles do not function properly అని అంటారు. ciliary muscles సరిగా పనిచేయకపోతే ఏం జరుగుతుంది? సో మనకు విల్ గెట్ ద అకామిడేషన్ ప్రాబ్లం వస్తుంది. అకామిడేషన్ అనేటువంటిది సరిగా జరగదు. సో ఫోకల్ లెంత్ అనేటువంటిది మనం అడ్జస్ట్ సరిగా చేయకపోవడం వల్ల విల్ గెట్ ద ఐ డిఫెక్ట్, మయోపియా కానివ్వండి, హైపర్మెట్రోపియా కానివ్వండి, లేదా ప్రెస్బియోపియా కానివ్వండి. సో ఇలాంటి ఐ డిఫెక్ట్స్కి మనకు దారితీస్తుంది. సో సిలియరీ మజిల్స్ అనేటువంటిది ఫంక్షన్ చేయకపోతే, ఒకవేళ సరిగా పనిచేయకపోతే ఏమి జరుగుతుంది అనేటువంటిది ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు నిత్య జీవితంలో ఒకవేళ డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ ఫినామినస్ ఒకవేళ జరగకపోతే ప్రకృతిలో ఏమి జరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ దేర్ ఇస్ నో డిస్పర్షన్ ఫినామినన్ ఇన్ ద నేచర్. సో ఇలాంటి ప్రశ్నలను మనకు అడిగేటువంటి అవకాశం మనకు. అజయ్ సింగ్ గారు, ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఈ హైపోసిస్ అనేటువంటి ఏరియాలో క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే విచ్ కాన్సెప్ట్ బిహైండ్ ద క్వశ్చన్ అనేటువంటి దాని మీద వాళ్ళు ఆలోచించాలి, థింక్ చేయాలి. దే హ్యావ్ టు థింక్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ దిస్ క్వశ్చన్ అనేది థింక్ చేయగలిగితే దెన్ ఏబుల్ టు రైట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ ఇన్ దిస్ ఏరియా. మనం ఏంటంటే ప్రశ్న యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఉపయోగం ఏముంటుంది? యాక్చువల్గా మనకు ఇందాక మనం అనుకున్నాం సిలియరీ మజిల్స్ చూద్దాం. సిలియరీ మజిల్స్ ఏం చేస్తాయి, మనకు ఉన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని ఇమ్మీడియట్గా చూడడానికి అది ఫోకల్ లెంత్ని, ఐ లెన్స్ని అడ్జస్ట్ చేస్తుంది. ఒకవేళ ఐ లెన్స్ అనేటువంటి అడ్జస్ట్మెంట్ ప్రాపర్గా జరగకపోతే
జరగకపోతే మనకు ఐ డిఫెక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇటువంటి దీని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, దాని యొక్క స్వభావము, దాని యొక్క ఉపయోగాలు, లేకుంటే అది పని చేయకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని రాసినట్టయితే మంచి మనకు కంప్లీట్గా పూర్తి మార్కులు వస్తాయి. అదేవిధంగా మనం ఆటమిక్ స్ట్రక్చర్ గురించి వెళ్ళినట్టయితే ఆ చాప్టర్లో కూడా మనము జనరల్గా మనము ఆక్టేట్ రూల్స్ అనేటువంటిది మనం అంటే ఆటమ్స్ కానివ్వండి, తర్వాత ఆటమ్స్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఆటమ్స్ డు నాట్ goes for octet rule, do not follow the octet rule. So if it did not follow the octet rule, what would happen? సో మనకు ఏంటంటే ఆటమ్స్లో వెన్ ఇట్ గోయింగ్ టు ద కెమికల్ బాండింగ్ చేసేటప్పుడు ఆక్టేట్ రూల్ పాటించకుంటే ఏం జరుగుతుంది? సో మనకు ఏంటంటే ప్రతి ఆటం కూడా మనకు స్టెబిలిటీ కోసం అవి బాండ్స్ ఫామ్ చేసుకుంటాయి. సో ప్రతి బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆక్టేట్ రూల్ అనేటువంటిది ఫాలో అవుతుంది. సో దానికి కాన్సిక్వెన్సెస్ మనం రాస్తాం. అలాగే మీరు అన్నట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ టీచర్ హ్యాస్ టు డిస్కస్ 1 or 2 questions. అంటే టీచర్ at least 1 or 2 questions. There is a chance to prepare 1 or 2 questions only in this area, particular light. కరెక్ట్. ఎస్, అలాగే మనకు హైబ్రిడేషన్ కూడా ఒకేలా. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద ఆర్బిటాల్స్ డు నాట్ అండర్గో హైబ్రిడైజేషన్ జరగకపోతే ఏం జరుగుతుంది? సో మనకు హైబ్రిడేషన్ కాంప్లెక్స్ వెస్పర్ థియరీలో మనం చెప్పుకున్నాము, మనకు రిపల్షన్ థియరీలో చెప్పినాము, మనకు షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్స్ని మనం ఎలా కన్ఫైన్ చేస్తాము, ఆర్బిటాల మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్స్ ఎనర్జీ అనేటువంటిది ఆ షేరింగ్లో అనేటువంటి వల్ల మనకు యాంగిల్స్ ఏర్పడతాయి, షేప్స్ ఏర్పడతాయి అనేటువంటి కాన్సెప్ట్లో మనకి హైబ్రిడేషన్ అనేటువంటిది వచ్చింది. మనం కార్బన్ కాంపౌండ్లో కూడా sp2 sp3 మీథేన్ తీసుకున్నాం. మీథేన్లో ఉన్నటువంటి షేప్ కానివ్వండి, మీథేన్ మాలిక్యూల్ షేప్ కానివ్వండి, యాంగిల్ ఆఫ్ దట్ హైడ్రోజన్ మధ్య ఉన్న యాంగిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఈ హైబ్రిడేషన్ ఎనర్జీ షేరింగ్ గురించి చూస్తూ ఉంటాం. సో ఏంటంటే ఇక్కడ హైబ్రిడేషన్స్ కానివ్వండి, ఆక్టేట్ రూల్ కానివ్వండి, ఇలాంటి ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఎలక్ట్రిసిటీలో తీసుకున్నట్టయితే మనకు హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో మనం సిరీస్ కనెక్షన్, ప్యారల్ కనెక్షన్ గురించి డిస్కస్ చేస్తాం. సో మనం జనరల్గా హౌస్ హోల్డ్ అప్లయన్స్ అన్ని కూడా ప్యారల్ కనెక్షన్ చేస్తాం. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్? సో మనం దానికి మనము అప్రాప్రియేట్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సో జనరల్గా మనకు సిరీస్ కనెక్షన్స్ పెట్టినట్టయితే అన్ని అప్లయన్సెస్ని కూడా మనము ఒకటే కనెక్ట్ ఇవ్వవలసి వస్తుంది. దానివల్ల మనకు ఎలక్ట్రిక్ కన్జ్యూమ్షన్ ఎక్కువ అవుతుంది. ఏదన్నా సర్క్యూట్ బ్రేక్ జరిగింది అనుకోండి, డెఫినెట్గా అన్నిటికీ కూడా అది ఇంపాక్ట్ అవుతుంది, ఏది కూడా పనిచేయదు. అలాగే మనకు ఓవర్ లోడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించేటువంటి ఆన్సర్స్ మనం రాయాల్సి ఉంటుంది. అలాగే మనకు ఓవర్లోడ్కి సంబంధించినటువంటిది మనం ఫ్యూజ్లో టిన్ లెడ్కి బదులుగా కాపర్ కానివ్వండి లేదా ఐరన్ కానివ్వండి యూజ్ చేసినట్టయితే హై మెల్టింగ్ పాయింట్ ఉండేటువంటి వాటిని వాడితే ఏం జరుగుతుంది అనేటువంటి దాని మీద మనం ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అజయ్ సింగ్ గారు. మరి AS2కి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్ 2 హైపోథసిస్ అండ్ క్వశ్చనింగ్లో విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి పోస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనేటువంటిది చక్కగా డిస్కస్ చేశారు. ప్రతి పాఠం నుంచి 1-2 ప్రశ్నలు మనం ఫ్రేమ్ చేసుకున్నట్టయితే మనకు టోటల్గా ఒక 10-12 ప్రశ్నలు మనము ఈ హైపోథెటికల్ క్వశ్చన్స్ మనం చూసుకున్నట్టయితే డెఫినెట్గా పూర్తి ప్రశ్న ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి స్క్రీన్లో మనకు చూపించాము ఇంతకు పూర్వం ఏంటంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎంత నిడివిలో రాయాలనేటువంటి దాని మీద కూడా మనం చెప్పడం జరిగింది. సో అది ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనము ఆన్సర్ రాసేటప్పుడు ఒక లైన్ రాసే వరకు ఆ సూటబుల్ ఆన్సర్ సరిగ్గా సరిపోదు. కాబట్టి సో క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వస్తుందో ఆల్ పాసిబిలిటీ వచ్చే విధంగా రాస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ మోడల్ కూడా పెట్టడం జరిగింది. దాన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాము. సో ఏంటంటే మనకి నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి మరి మనకి అకాడమిక్ స్టాండర్డ్ 3 ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఫీల్డ్ ట్రిప్స్ అనేటువంటి దాని మీద, దీంట్లో నుంచి కూడా మనకి 9 మార్కులు. అంటే అకాడమిక్ స్టాండర్డ్ 1 తర్వాత మనకి ఇంత ప్రియారిటీ ఉన్నటువంటి ఏరియా సైన్స్ అంటేనే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, సైన్స్ అంటేనే ఎక్స్పెరిమెంట్స్. కాబట్టి దానికి 9 మార్క్స్ కేటాయించడం జరిగింది మన క్వశ్చన్ పేపర్ లోపల. మరి ఆ ఏరియా లోపల ఏ విధమైనటువంటి క్వశ్చన్స్, విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి పోస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అనేటువంటి దాని మీద హరికృష్ణ గారిని వివరించవలసిందిగా కోరుచున్నాను. సో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ తర్వాత మేజర్ అంటే అతిపెద్ద అకాడమిక్ స్టాండర్డ్ మనకు వెయిటేజ్ ఉన్న అకాడమిక్ స్టాండర్డ్ వచ్చేసి ఎక్స్పెరిమెంటేషన్. సో ఎక్స్పెరిమెంట్కి సంబంధించి మనకు కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఎయిమ్, రిక్వైర్డ్ మెటీరియల్, ప్రొసీజర్, ప్రికాషన్స్, అబ్జర్వేషన్స్, రిజల్ట్. సో వీటికి సంబంధించి మనకు 9 మార్కులు ఈ ఏరియాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 18% వెయిటేజ్ అనేది చాలా మనం ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ప్రతి విద్యార్థి చేయాల్సింది ఏంటి అంటే
మనకు మొత్తం 5 ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి. అదేవిధంగా సుమారుగా ఒక 40 యాక్టివిటీస్ ఉన్నాయి. అయితే 40కి 40 చేసే విధంగా ఉండవు. దాదాపుగా 22 యాక్టివిటీస్ మనం క్లాస్ రూమ్లో చేయొచ్చు. సో ఈ క్లాస్ రూమ్లో చేసే యాక్టివిటీస్ అంటే కెమికల్స్తో కానీ వివిధ రకాల మెటీరియల్తో కానీ చేసే ఈ యాక్టివిటీస్ సంబంధించి ఒక లిస్టు తయారు చేసుకొని ఫస్ట్ మనం చేయాల్సింది ఎయిమ్, అంటే దానికి ఎయిమ్ ఏంటి, మెటీరియల్ కావాల్సింది ఏంటి. ఇప్పుడు మనం సెక్షన్ 1 చూసినట్లయితే దాంట్లో ఒక AS3 క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్. తప్పనిసరిగా ఏదో ఒకటి అడుగుతారు. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా రిక్వైర్డ్ మెటీరియల్, ప్రొసీజరు, ప్రికాషన్స్, అబ్జర్వేషన్, రిజల్ట్, ఈ 5 అంశాల్లోంచి ఏదో ఒక అంశాన్ని అడగడం జరుగుతుంది, అంటే 2 మార్కులకు. కాబట్టి ఈ ఏదైతే 25 యాక్టివిటీస్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ 25 యాక్టివిటీస్ని ఈ ప్రతి అంశాన్ని మనం నోట్ చేసుకోవాలి. అంటే ఈ మెటీరియల్, రిక్వైర్డ్ మెటీరియల్ ఏంటి ప్రతిదానికి, అదేవిధంగా ప్రొసీజర్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. సో సెక్షన్ 1లో మనకు వచ్చేది ఒకటే ప్రశ్న, 2 మార్కులకు. రైట్ ద రిక్వైర్డ్ మెటీరియల్ ఫర్ కండక్టింగ్ రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. సో ఆ యాక్టివిటీకి సంబంధించి మెటీరియల్ రాయండి అని అడగవచ్చు. లేదా ప్రికాషన్స్, అబ్జర్వేషన్స్, రైట్ ద అబ్జర్వేషన్స్ రిగార్డింగ్ ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ సెక్షన్లో కేవలం ఒక అంశం గురించి మాత్రమే మనకు ప్రశ్న వస్తుంది. అదేవిధంగా మనకు సెక్షన్ 3 తీసుకున్నట్లయితే మనకు ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది, 6 మార్కుల ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇందులో 3 లేదా 4 అంశాల గురించి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు మనం చూసినట్లయితే రైట్ ద రిక్వైర్డ్ మెటీరియల్, ప్రొసీజర్, ప్రికాషన్స్ అండ్ అబ్జర్వేషన్స్ ఫర్ ద యాక్టివిటీ యాసిడ్స్ రియాక్టింగ్ విత్ మెటల్స్. సో మెటల్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యే మనకు ఒక థర్డ్ లెసన్లో ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. సో దానికి సంబంధించి కావాల్సిన పదార్థాలు ఏంటి, అదేవిధంగా విధానము, ప్రికాషన్స్, అదేవిధంగా అబ్జర్వేషన్స్ అంటే పరిశీలనలు, ఇవన్నీ అంటే ఎస్ఏ క్వశ్చన్కి వచ్చేసరికి 3 లేదా 4 అంశాల మీద అడుగుతారు. అంటే దాని మార్కులు 6 కాబట్టి. అదేవిధంగా షార్ట్ ఆన్సర్ అంటే షార్ట్ ఆన్సర్లో ఫస్ట్ సెక్షన్లోకి వచ్చేసరికి కేవలం ఒకటే ప్రశ్న అంటే ఒకటే అంశం మీద అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం చాలా క్లియర్గా దాన్ని గుర్తించాలి. ఇంకొక విషయం ఏంటి అంటే విద్యార్థులకు చాలా డౌట్స్ ఉంటాయి, అన్నిటికీ బొమ్మలు గీయాలా అని. ఇప్పుడు ప్రతిదానికి బొమ్మ గీయాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోకల్ లెంత్కి సంబంధించి మనం ఒకటి క్వశ్చన్ వచ్చింది. ఫోకల్ లెంత్ అంటే కాన్కేవ్ మిర్రర్కి సంబంధించి ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి దానికి కావాల్సిన మెటీరియల్, ప్రొసీజరు, ప్రికాషన్స్ ఇవన్నీ రాయండి అంటే ప్రొసీజర్లో పార్ట్గా ఆ ఫోకల్ లెంత్ సంబంధించి ఒక రే డయాగ్రామ్ తప్పనిసరిగా రఫ్ డయాగ్రామ్ గీయాలి. అదేవిధంగా ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇప్పుడు ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్లో సర్క్యూట్ డయాగ్రామ్ తెలియకుండా మనం ఖచ్చితంగా ఏమీ గీయలేము. అంటే సర్క్యూట్ డయాగ్రామ్ చేయకుండా ప్రొసీజర్ రాయలేము. కాబట్టి అంటే ఇప్పుడు లెన్స్కి సంబంధించి కానీ మిర్రర్ సంబంధించి కానీ మనకు కొన్ని ల్యాబ్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇమేజ్ డిస్టెన్సెస్, ఆబ్జెక్ట్ డిస్టెన్సెస్ చేయడానికి సంబంధించి ఉన్నాయి. అందులో టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ ఎక్కడ వస్తుంది అంటే ప్రొసీజర్లో వస్తుంది. ఇప్పుడు ఫిగర్ అయినా, ప్రొసీజర్ రాయడమైనా, అదేవిధంగా టేబులర్ ఫామ్ అయినా కూడా మనకు ప్రొసీజర్లోనే వస్తుంది. చాలామంది పిల్లలు డౌట్ ఏంటంటే ఈ ప్రొసీజర్లో రాసేటప్పుడు టేబుల్లో నింపాలా అని, టేబుల్లో అంటే డేటా మొత్తం నింపాలా అని. ఆ డేటా కూడా బట్టి పట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి అలాంటి డేటా నింపాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు UVF ఫైండ్ అవుట్ చేయాలంటే ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దానికి ఏం కావాలి, బాక్స్లో సీరియల్ నెంబర్ UVF. అదేవిధంగా కరెంటు మనం ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ సంబంధించి ఉంది, R ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఏదైతే అవసరమైందో దానికి సంబంధించిన టేబుల్, స్కెలిటన్ టేబుల్ మాత్రం పిల్లలు వేయాల్సి ఉంటుంది. సో ఆ స్కెలిటన్ టేబుల్ వేస్తూ టోటల్ అంటే మనకు ప్రొసీజర్ ఏముంది ఆ ప్రొసీజర్ని రాయాలి. అన్ని సందర్భాల్లో మనం ఫిగర్స్ వేయాలని ఏ అవసరం లేదని చెప్పుకున్నాం కదా. కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద పెద్ద ఫిగర్స్ ఉండొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే టైం మేనేజ్మెంట్. ఇప్పుడు మనం ఒక కార్బోనేట్స్తో యాసిడ్స్ చర్య ఉంది. సో దానికి సంబంధించి మనం ఫిగర్ వేసుకుంటూ కూర్చుంటాం. ఇట్ టేక్స్ అరౌండ్ 10 minutes. సో ఆ 10 minutes సంబంధించి మనకు మొత్తం టైం పోతుంది. కాబట్టి మీరు రఫ్ ఫిగర్ వేసినా పర్వాలేదు, ఒకవేళ వాటికి వేయకున్నా పర్వాలేదు, కానీ వేటికైతే అవసరం ఉంటాయో అంటే ఏ ఎక్స్పెరిమెంట్స్కి అయితే అవసరం ఉంటాయో వాటికి మాత్రం తప్పనిసరిగా మనం ఫిగర్ అనేది వేయాలి.
సో మనం చెప్పుకున్నట్టుగా రే డయాగ్రామ్ సంబంధించి ఎలాంటి ఎక్స్పెరిమెంట్ ప్రశ్నలు వచ్చినా కూడా రఫ్ ఫిగర్ వేయాలి. అదేవిధంగా ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ అంటే ఒక సర్క్యూట్ డయాగ్రామ్ అనేది మస్ట్ అండ్ షుడ్ దానికి, కాబట్టి దానికి మాత్రం ఫిగర్ వేయాలి. టేబుల్ అంటే ప్రతిదానికి దేనికి రీడింగ్ తీసుకునే ఎక్కడ ఉన్నా కూడా స్కెలిటన్ టేబుల్ మాత్రం రాయాలి. దాంట్లో మీరు నెంబర్లు గుర్తుపెట్టుకొని ఇవన్నీ బట్టి రాయాల్సిన అవసరం లేదు. సో మనం ప్రొసీజర్ ప్రకారం అంటే ప్రొసీజర్లో ఏమేమి వస్తాయంటే రఫ్ ఫిగర్ వస్తుంది, ప్రొసీజర్ వస్తుంది, అదేవిధంగా మనకు ట్యాబులర్ ఫామ్ ఉంటుంది. సో రిజల్ట్ వేరే. రిజల్ట్ మీద కూడా ప్రశ్నలు అడగవచ్చు. ఎక్కడ అడగవచ్చు? ఎంసీక్యూలలో అడగవచ్చు. సో రెండు ద్రవాలను కలిపినప్పుడు ఏర్పడేది ఏంటి, కొత్త పదార్థం ఏంటి, అది ఏ రంగులో ఉంటుంది, లేదా ఒక ప్లేస్లో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు దాని ఇమేజ్ పొజిషన్ ఏంటి, ఎక్కడ ఏర్పడుతుంది, దాని క్యారెక్టరిస్టిక్స్, వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ గురించి అడగవచ్చు. సో ఇట్లా అంటే ఆ క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో ఏ విధంగానైనా ప్రశ్న రావచ్చు. కాబట్టి ప్రతి యాక్టివిటీ చాలా ముఖ్యమైన అంశం ఇది. సో ఇక్కడ స్కోరింగ్ చాలా ఇంపార్టెంట్. మీరు కనుక పర్ఫెక్ట్గా ఆ స్టెప్స్ కనుక రాయగలిగితే 100% స్కోర్ వస్తుంది ఇక్కడ. సో స్కోర్ తగ్గడానికి అవకాశం ఉండదు. పరిశీలనల విషయానికి వస్తే చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే పరిశీలనలు అంటే ఇర్రిలవెంట్ పరిశీలన రాస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రికాషన్స్ కూడా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, దాంట్లో వేడి అంటే ఉష్ణాన్ని పుట్టించే మనకు సారాయి దీపం ఉంది, వెలిగించినాం. సో దానికి సంబంధించి ఏం ప్రికాషన్ తీసుకోవాలి, వాయువు వెలువడిన తర్వాత వాయువుని టెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి అంటే హైడ్రోజన్ వాయువు మనం టెస్ట్ చేస్తున్నాము. హైడ్రోజన్ టెస్ట్ చేస్తున్నప్పుడు స్వతహాగా అదేంటంటే అది పేలుడు స్వభావం కలిగిన వాయువు, కాబట్టి దానికి చాలా ప్రికాషన్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రికాషన్స్ లైట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం, లైట్ ఎక్స్పెరిమెంట్ గురించి అడిగినప్పుడు దాన్ని ఏ విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ కానీ. సో ప్రతి ఎక్స్పెరిమెంట్ ప్రతి యాక్టివిటీకి కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. ఆ ప్రికాషన్స్ని మనం ఖచ్చితంగా అంటే పారలాక్స్ దోషాలు అనేవి లైట్కి సంబంధించి అంటే కొలిసే దాంట్లో మనకు ఉంటాయి. సో అదేవిధంగా హైట్కి సంబంధించి అంటే ఇప్పుడు ఒక లైట్ ఎక్స్పెరిమెంట్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు రెండు సేమ్ హైట్లో ఉండాలి. అంటే మిర్రర్ కానీ లేదా ఆబ్జెక్ట్ లేదా లెన్స్ కానీ ఆబ్జెక్ట్ కానీ హైట్ అంటే ఆబ్జెక్ట్ హైట్ ఎక్కువ ఉండి మిర్రర్ హైట్ తక్కువ ఉన్నా లేదా లెన్స్ హైట్ తక్కువ ఉన్నా కూడా అది సరిగ్గా ఉండదు. కాబట్టి ఈ విధంగా అంటే వీటిని ప్రికాషన్స్గా మనం రాయాలి, ఉంచాలి అనే విధంగా. సో కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీరు చూస్తున్నారు, ఒక ఆన్సర్ చూస్తున్నారు ఇక్కడ. సో అంటే ఏదైనా కూడా మనం ఒక సిస్టమేటిక్గా రాస్తే ఆ సిస్టమేటిక్ అంటే ప్రొసీజర్కి వచ్చేసరికి మనకు 4-5 పాయింట్లు వస్తాయి. ఆ 4-5 పాయింట్లను మనం పర్ఫెక్ట్గా రాయాల్సి ఉంటుంది. ప్రికాషన్స్ కూడా చూడండి, అడ్జస్ట్ ద స్క్రీన్ వితౌట్ డిస్టర్బింగ్ ద ఇన్సిడెంట్ రేస్, సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అడ్జస్ట్ మస్ట్ బి యాజ్ పర్ ద హైట్ ఆఫ్ ద లెన్స్ ప్లేస్డ్ ఆన్ ద వీ స్టాండ్. మనం ఇందాక చెప్పుకున్నాం లెన్స్ హైట్ ఆబ్జెక్ట్ హైట్ సమానంగా ఉండాలి. కాబట్టి అంతకంటే తక్కువ ఉండొద్దు, ఎక్కువ ఉండొద్దు. కాబట్టి అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఒక అంటే దేనికి వచ్చినా కూడా లెన్స్కి సంబంధించి మిర్రర్ సంబంధించి ఏ యాక్టివిటీకి వచ్చినా కూడా ఇది రాసుకోవచ్చు మనం. కాబట్టి కొలిసేటప్పుడు పారలాక్స్ దోషం లేకుండా డిస్టెన్స్ని కొలవాలి. కాబట్టి ఇట్లాంటి మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే కృష్ణ గారు మీరు అన్నట్టుగా ఈ పారలాక్స్ ఎర్రర్స్ కావచ్చు ఇవన్నీ రీడింగ్ దాంట్లో వచ్చేటువంటి కామన్ ప్రికాషన్స్. ఇప్పుడు ఇంతకుముందు చూపించినట్టుగా ఇవి స్పెసిఫిక్ ప్రికాషన్స్. ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్కి కొన్ని స్పెసిఫిక్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది, స్పెసిఫిక్ గ్యాసెస్ రిలీజ్ అవుతున్నాయి, స్మెల్ చూడకూడదు, స్పెసిఫిక్ హ్యాసిడ్స్తో యూజ్ చేస్తున్నాం, గ్లౌజ్ యూజ్ చేయాలి అంటే కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి, కొన్ని ఏమో జనరల్ ప్రికాషన్స్ ఉంటాయి. ఏమైనా రాయొచ్చా? ఏమైనా రాయొచ్చు. అంటే ఆ యాక్టివిటీకి సంబంధించి ఆ ఎక్స్పెరిమెంట్ సంబంధించి స్పెసిఫిక్గా రాయాల్సి ఉంటుంది. జనరల్గా రాసేవి కూడా జనరల్గా రాయొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీలో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆమ్లాల పరంగా చాలా జాగ్రత్త వహించాలి, లేదా మనం ఏదన్నా వేడి చేస్తున్నప్పుడు ఆ బాయిలింగ్ ట్యూబ్ కానీ టెస్ట్ ట్యూబ్ని కానీ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి, పట్టుకోవాలి. ఇవన్నీ జనరల్ మనం అంటే ల్యాబొరేటరీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా. సో ఇవన్నీ మనం జనరల్గా రాయొచ్చు. కానీ ఆ దాంట్లో వచ్చిన పదార్థం ఏదైతుందో వాయువు ఏదైతుందో దాన్ని టెస్ట్ చేయడం అది స్పెసిఫిక్ ప్రికాషన్. సో అప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, కొంచెం దూరంగా ఉంచి దాన్ని బెలూన్ కానీ ఏదైనా బ్లాస్ట్ చేసే ప్రయత్నం. సో మీరు అన్నట్టుగా ఈ అకాడమిక్ స్టాండర్డ్ 9 నుంచి 2 మార్క్స్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంది, 6 మార్క్స్లో ఒక క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంది, ఎంసీక్యూలో కూడా ఒక క్వశ్చన్ వచ్చే ఛాయిస్ ఉంది. కాబట్టి మొత్తం టోటల్గా 9 మార్క్స్ ఇందులో నుంచి వస్తాయి. హరికృష్ణ చాలా క్లియర్గా చెప్పారు. యాక్టివిటీ అనేటువంటి దాన్ని ఇవ్వవచ్చు, లేదా ల్యాబ్ యాక్టివిటీ అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇందులో ఇవ్వవచ్చు. అదేవిధంగా క్వశ్చన్ టు ద ఆన్సర్, లిస్ట్ అవుట్ ద మెటీరియల్ అండ్ ప్రొసీజర్ అన్నప్పుడు లిస్ట్ అవుట్ ద మెటీరియల్ ప్రొసీజర్ గురించి, లిస్ట్ అవుట్ ద మెటీరియల్ ప్రొసీజర్. దీంట్లో ఒకటి ఏంటంటే మనకు అభ్యాస దీపికలో మేజర్ యాక్టివిటీస్ ల్యాబ్ యాక్టివిటీస్ అన్ని కూడా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. మనం ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో, ఉర్దూ మీడియంలో కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే ఈ స్టెప్స్ అని 6 స్టెప్స్ ఏవైతున్నాయో
ప్రతి యాక్టివిటీకి ప్రతి ల్యాబ్ యాక్టివిటీకి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే కాబట్టి అభ్యాస దీపికలు ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ కానీ చిన్న చిన్న క్వశ్చన్స్ అంటే మనకు హైపాథసిస్ క్వశ్చన్స్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని బాగా చూసినట్లయితే ఈ ఎక్స్పెరిమెంట్ మీద మంచి పట్టు సాధించే అవకాశం ఉంటుంది రాయడంలో. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించినటువంటి 9 మార్కుల ఏరియా లోపల ఏ విధమైనటువంటి ప్రశ్నలు ఇస్తారనేటువంటి దాని మీద క్షుణ్ణంగా వివరించడం జరిగింది. విద్యార్థులకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అనుమానాలను మీరు క్లియర్ చేయడం అనేటువంటి జరిగింది. దీని తర్వాత వచ్చినట్టయితే మనకి అకాడమిక్ స్టాండర్డ్ 4 సమాచార సేకరణ మరియు ప్రాజెక్ట్ వర్క్ అనేటువంటి ఏరియాలో మరి అందులో కూడా మనకి ఒకటి సెక్షన్ 2లో ఒక 4 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని గురించి భాస్కర్ దేశ్ గారిని వివరించవలసిందిగా కోరుచున్నాం. తప్పకుండా అండి. మనము గమనించినట్లయితే AS4 సంబంధించి 4 మార్కులు, ఈ 4 మార్కులు కూడా సెక్షన్ 2లో రావడం జరుగుతుంది. ఈ సెక్షన్ 2లో వచ్చేటువంటి AS4 అనేటువంటిది మనకి ఇక్కడ ఎలాంటి చాయిస్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్ సెక్షన్ 2 నుండి. ఇంకొక విషయం ఏంటి అంటే పిల్లలు మిగిలినటువంటి 9 క్వశ్చన్లలో ఈ ఒక్క క్వశ్చన్ కాకుండా మిగిలిన 8 క్వశ్చన్లకి ఎక్కడ ఆన్సర్ ఉండదు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ అనలైజేషన్ ఆఫ్ టేబుల్ అనేటువంటి దానికి సంబంధించి మాత్రము అక్కడే ప్రత్యక్షంగా డాటా అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఈ డాటా ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు మనం గమనించినట్లయితే ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ టేబుల్స్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇవ్వడము, ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ఫిగర్ అంటే ఇప్పటి వరకు చాలా మంది మిస్కాన్సెప్ట్లో ఉంటారు. కేవలం టేబుల్ ఇచ్చి టేబుల్ కింద 4 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వబడతాయి, ఈ విధమైనటువంటి ప్రశ్నలే ఉంటాయి అనుకుంటారు, అది తప్పు. ఒక డయాగ్రామ్ ఇచ్చేసి అంటే ఏదైనా ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇవ్వచ్చు, సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ కింద కూడా 4 క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంది. డాటా ఇచ్చేసి దాని కింద కూడా 4 క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్క్రీన్ పైన ఒక డయాగ్రామ్ను గమనిద్దాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో నుండి కూడా మనం క్వశ్చన్స్ని అడగడానికి అవకాశం ఉంది. పై డయాగ్రామ్లో ఎన్ని సిగ్మా బంధాలు ఉన్నాయి, ఎన్ని పై బంధాలు ఉన్నాయి, వేటి మధ్య పై బంధం ఏర్పడింది, ఏ ఆర్బిటాల్లు హైడ్రోజన్ తోటి సిగ్మా బంధాన్ని ఏర్పరిచాయి, ఇలా డయాగ్రామ్ని బేస్ చేసుకొని కూడా మన క్వశ్చన్స్ అనేటువంటిది ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ విద్యార్థులకు చాలా సులభం అండి. ఎందుకంటే ఇచ్చిన 4 క్వశ్చన్లలో ఖచ్చితంగా 1 లేదా 2 క్వశ్చన్లకు సంబంధించినటువంటి సమాచారం డైరెక్ట్గా మీకు ఆ టేబుల్ నుండే లభిస్తుంది. మిగిలినటువంటి 1-2 క్వశ్చన్లకు కావాల్సినటువంటి ఆన్సర్స్ని కొద్దిగా అనలైజ్ చేస్తే మనకి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఈజీగా దొరికిపోతాయి. అంటే విద్యార్థులు సులభంగా 3 నుండి 4 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మిగిలిన అన్ని క్వశ్చన్లకు కనీసము 5 లైన్లలో 6 లైన్లలో రాయాలి. కానీ ఇక్కడికి వచ్చే వరకల్లా 4 క్వశ్చన్లు ఉంటాయి. టేబుల్ కింద కానీ డయాగ్రామ్ కింద కానీ 4 క్వశ్చన్స్ ఉంటే ప్రతి క్వశ్చన్కి ఒక వాక్యంలో, కొన్ని సందర్భాల్లో అయితే ఒక వాక్యంలోనే ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అయితే ఒక వర్డ్లో మాత్రమే ఆన్సర్ ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ టైంలోనే మీరు ఎక్కువ స్కోర్ చేసేటువంటిది, ఎగ్జామినర్ కూడా డైరెక్ట్ చూడగానే వీటికి ఆన్సర్ వేయచ్చు అండ్ మార్క్స్ వేయచ్చు అనేటువంటి విధంగా ఉండేటువంటి ఒక అకాడమిక్ స్టాండర్డ్. ఈ అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించి మీరు గమనించండి ఇంకొక విషయము. భాస్కర్ దేశ్ గారు, మనకి ఒక ఫోన్ కాల్ లైన్లో ఉంది విద్యార్థుల వాళ్ళ సందేహాల గురించి. సో గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. నా పేరు శ్రీధర్రావు సార్, జిల్లా పరిషత్ హై స్కూల్ కుక్కునూరు సార్, వేల్పూర్ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. రైట్ సార్, క్వశ్చన్ అడగండి సార్. ఈ 6 మార్క్స్ క్వశ్చన్ లో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? కనీసం కొన్ని చాప్టర్ల పైన కానీ లేకపోతే అకౌంటింగ్ స్టాండర్డ్ పైన కానీ ఏ అకాడమిక్ స్టాండర్డ్ పైన అడగవచ్చు సార్ 6 మార్క్స్ క్వశ్చన్ జనరల్ గా? ఓకే హరికృష్ణ గారు, దీనికి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. ఏ పాఠ్యాంశానికి సంబంధించి ఏ చాప్టర్కి సంబంధించి వెయిటేజ్ ఉండదు, కేవలం అకాడమిక్ స్టాండర్డ్ వెయిటేజే ఉంటుంది. కాబట్టి మనం క్వశ్చన్ పేపర్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అకాడమిక్ స్టాండర్డ్ వెయిటేజ్. సో చాప్టర్కి ఎలాంటి వెయిటేజ్ లేదండి అది దానికి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. AS1 నుంచి వస్తుంది అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అది ఫిక్స్డ్ అండి, అంటే అవకాశం కాదు, కంపల్సరీ వస్తాయి. AS1 నుంచి ఒకటో క్వశ్చన్ వస్తుంది, ఎస్ఏ క్వశ్చన్. అదేవిధంగా AS3 నుంచి అంటే ఎక్స్పెరిమెంట్స్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా డ్రాయింగ్ సంబంధించి డయాగ్రామ్ సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మనకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది లేదు, కేవలం అకాడమిక్ స్టాండర్డ్ వెయిటేజ్ మాత్రమే ఉంది.
ఇంకొకటి అండి, ఇక్కడ ఒక్కొక్కసారి 5 మార్కుల క్వశ్చన్లో డయాగ్రామ్ రాకుండా 4 మార్కుల క్వశ్చన్లో డయాగ్రామ్ ఇస్తే పార్ట్ బిలో 3 డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. లాంగ్ క్వశ్చన్లో 2 అకాడమిక్ స్టాండర్డ్స్ అవకాశం ఉంది. ఈ 2 ఛాయిసెస్ తప్ప ఇక మీకు వేరే ఏ రకమైనటువంటి ఛాయిస్ లేవండి. ఇంకా ఎవరైనా కాల్లో ఉన్నారా సార్? సో కంటిన్యూ భాస్కర్ దేశ్ గారు. సో అకాడమిక్ స్టాండర్డ్ 4 అనేటువంటిది విద్యార్థులకు చాలా సులభము. మనము ఎక్కడి నుండి ఇవ్వచ్చు అకాడమిక్ స్టాండర్డ్ 4 అనేటువంటిది అంటే పట్టిక ఉన్న ప్రతి దగ్గర నుండి ఇవ్వచ్చు, పటం ఉన్న ప్రతి దగ్గర నుండి కూడా మనం క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 1వ చాప్టర్లో కనుక మనం చూసుకున్నట్లయితే అకాడమిక్ స్టాండర్డ్ 4 కింద మనకి పట్టిక ఎలా ఒక ప్రయోగం చేసిన తర్వాత వస్తు దూరము ప్రతిబింబ దూరం, డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్. ఆ డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ని బేస్ చేసుకొని ఇక్కడ మనం స్క్రీన్ పైన కూడా ఒక క్వశ్చన్ మనం గమనించవచ్చు. ఈ పట్టిక ఇచ్చాడు, పైన ఒక లెన్స్ సంబంధించిందో లేకపోతే ఒక మిర్రర్ సంబంధించి రెండు రకాల పైన వీటిని ఇవ్వచ్చు. విచ్ ద ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అంటే పైన ఇచ్చినటువంటి సిచ్యువేషన్ లో ఏ సందర్భంలో ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ఏర్పడుతుంది. విచ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ పైన ఉండాలి అంటే వస్తు దూరము ప్రతిబింబ దూరము రెండు కూడా సేమ్ ఉండాలి. అట్లాంటి చిన్న చిన్న లాజిక్ ను ఉపయోగించి మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయొచ్చు. అదే విధంగా మనం ఇక్కడ వాటి ఎలక్ట్రాన్ సంబంధించి ఎలిమెంట్ సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకున్నటువంటి క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి పట్టిక చాలా సింపుల్ గా ఉంది. దత్తాంశం అంటే మనకి ఇచ్చినటువంటి డేటా చాలా తక్కువగా ఉంది. 2 ఎలిమెంట్స్ ఇచ్చాడు, ఎలిమెంట్స్ యొక్క వాటి యొక్క కాన్ఫిగరేషన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఏ అనేటువంటి ఎలిమెంట్ ఏ పీరియడ్ కి ఏ గ్రూప్ చెందిందని, లేదా ఏ ఎలిమెంట్ యొక్క వెలెన్సీ ఎంత అని చెప్పేసి, లేదా ఇందులో ఆనయాన్ని ఫామ్ చేసేటువంటిది ఏది, లేదా క్యాటయాన్ ఫామ్ చేసేటువంటిది ఏది ఎన్ని ఎలక్ట్రాన్లను కోల్పోతే దానికి స్థిరత్వం అనేటువంటిది వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న అంశాలపైన కూడా మనకు క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఇంకొకటి కూడా ఇక్కడ మనం గమనించవచ్చు, స్క్రీన్ పైన గమనించవచ్చు. కొన్ని ఎలిమెంట్స్ ఇక్కడ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది 2,8,1 సోడియం తీసుకున్నట్లయితే అంటే 1వ కక్షలో 2 ఎలక్ట్రాన్లు, 2వ కక్షలో 8, 3వ కక్షలో 1 ఎలక్ట్రాన్ అంటే 1s2 2s2 2p6 3s1 మాదిరిగా కాకుండా ఈ విధమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాలు ఇచ్చినప్పుడు కూడా అది ఏ గ్రూప్ చెందింది, ఏ పీరియడ్ కి చెందింది, లేదా పై పట్టికలో 5th పీరియడ్ కి చెందినటువంటి ఎలిమెంట్ ఏది, 7th ఏ గ్రూప్ కి చెందినటువంటి ఎలిమెంట్ ఏది, లేదా దీంట్లో జడవాయువు నథింగ్ బట్ నోబుల్ గ్యాస్ అనేటువంటిది ఏది అనే విధంగా కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఇక్కడ మరొక ప్రశ్న మనం చూసినట్టయితే అక్కడ అంటే యాసిడ్ బేసెస్ కానీ అంటే టోటల్గా ఓవరాల్గా మనకు చాప్టర్లకు సంబంధించినటువంటి దాంట్లో పట క్వశ్చన్స్ ఇందులో చాలా తక్కువ తయారు చేయొచ్చు. ఎందుకంటే టేబుల్స్ మనకు చాలా తక్కువ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. సో అవి జనరల్గా కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నవే కాకుండా మ్యాగ్నిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, ఇలాంటి ప్రశ్నలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. భాస్కర్ గారు, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి టేబుల్ల పైననే క్వశ్చన్ అడగాలని ఎక్కడా లేదండి. టెక్స్ట్ బుక్ లో లేకుండా మనం పట్టిక తయారు చేయొచ్చు. ఇప్పుడు మీరే చెప్పినట్టుగా మ్యాగ్నిఫికేషన్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు మనకి మ్యాగ్నిఫికేషన్ పైన మనకు టెక్స్ట్ బుక్ లో ఎక్కడ పట్టిక లేదు, కానీ వస్తువు స్థానాన్ని బేస్ చేసుకొని దాని యొక్క మ్యాగ్నిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం అనుకోండి. కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ అనేటువంటిది ప్రిన్సిపల్ యాక్సిస్ పైన బియాండ్ సి లో ఉంది. బియాండ్ సి ఉన్నప్పుడు దాని యొక్క ఆవర్ధనం మ్యాగ్నిఫికేషన్ అనేటువంటిది మనకు గ్రేటర్ దాన్ 1 ఉంటుంది మరియు రుణాత్మకంగా ఉంటుంది కాన్కేవ్ మిర్రర్ కాబట్టి. అదే విధంగా నెక్స్ట్ సెకండ్ పొజిషన్ వచ్చేసి మనకి సెంటర్ పైన సి పైన వక్రతా కేంద్రం పైన ఉంది అనుకోండి. వక్రతా కేంద్రం పైన ఉన్నప్పుడు మ్యాగ్నిఫికేషన్ అనేటువంటిది -1 ఉంటుంది. ఆబ్జెక్ట్ అనేటువంటిది సి అండ్ ఎఫ్ ల మధ్య ఉంది అనుకోండి, మ్యాగ్నిఫికేషన్ అనేటువంటిది <1 ఉంటుంది, మరి రుణాత్మకంగా ఉంటుంది. ఇట్లా ఆ వాల్యూస్ అనేటువంటివి పేపర్ సెట్టరే సొంతగా క్రియేట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం అనేటువంటిది కూడా మనకు. భాస్కర్ గారు మనకు ఒక కాల్లో ఉన్నారు సార్, ప్లీజ్ ఎవరండి మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి చాలు. అకాడమిక్ స్టాండర్డ్స్ లో ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ లో అకాడమిక్ స్టాండర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ అకాడమిక్ స్టాండర్డ్ ఇంపార్టెంట్ అంటే ఆల్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్లో అన్ని అకాడమిక్ స్టాండర్డ్లకు సంబంధించి ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా
దోస్ ఆర్ టీచర్ సపోర్ట్ గ్రూప్ ఉన్నటువంటి విద్యార్థులకైతే అకాడమిక్ స్టాండర్డ్ 6, అకాడమిక్ స్టాండర్డ్ 5, అకాడమిక్ స్టాండర్డ్ 3లకు సంబంధించినటువంటి ప్రిపేర్ అయినట్టయితే అందులో నుంచి 21 మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంది కాబట్టి ఆ మూడింటిని ప్రిపేర్ అయినట్టయితే టీచర్ సపోర్ట్ గ్రూప్కి అది సరిపోతుంది. భాస్కర్ దేశ్ గారు, ఇప్పుడు ఈ మ్యాగ్నిఫికేషన్కి సంబంధించిన దాంట్లో సైన్ బట్టి ఇది విర్చువల్ ఇమేజా రియల్ ఇమేజా అనేది ఐడెంటిఫై ఎలా చేయాలి? పిల్లలు కన్ఫ్యూజ్ అవుతున్నారు, కొద్దిగా దాని గురించి వివరించండి. ఓకే, ఇక్కడ ముఖ్యంగా మ్యాగ్నిఫికేషన్ సంబంధించి మ్యాగ్నిఫికేషన్ ఇచ్చి ఆ ఆబ్జెక్ట్ ఇమేజ్ యొక్క లక్షణాలు అడిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తీసుకున్న మనం 3 ఎగ్జాంపుల్స్ గమనిద్దామండి. ఈ 3 ఎగ్జాంపుల్స్ లో ఈ మ్యాగ్నిఫికేషన్ వాల్యూని 2 భాగాలుగా విడదీద్దాం. ముందట సంజ్ఞ, ఆ సైన్ అనేటువంటిది మైనస్ ప్లస్ అనేటువంటి సంజ్ఞలు ఉన్నటువంటివి. రెండవది న్యూమరికల్ వాల్యూ, సంఖ్యాత్మక విలువ 1.25, 1.25, 0.75 అని. ఎప్పుడైతే మైనస్ నెగటివ్ వాల్యూ ఉందో అది ఖచ్చితంగా ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్. ఇన్వర్టెడ్ తల క్రిందులైనటువంటి ప్రతిబింబము మరియు నిజ ప్రతిబింబము నెగటివ్ వాల్యూ ఉన్నప్పుడు. అదే విధంగా సంఖ్యాత్మక విలువ కనుక మనం తీసుకున్నట్లయితే, సంఖ్యాత్మక విలువ 1 ఉన్నట్లయితే సమాన ప్రతిబింబము, 1 కంటే తక్కువగా ఉన్నట్లయితే మనకి చిన్నదైన ప్రతిబింబం, డిమినిష్డ్ ఇమేజ్ గా చెప్పుకుంటాం. 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే అది పెద్దదైన ప్రతిబింబం, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ అని చెప్పి చెప్పుకుంటాం. అంటే ఈ మ్యాగ్నిఫికేషన్ లో 2 భాగాలుగా విభజించుకోవాలి. సంజ్ఞాత్మక విలువ మైనస్ ప్లస్ అనేటువంటిది తీసుకొని మిథ్యానా నిజ ప్రతిబింబమా డిసైడ్ చేయాలి. తర్వాత సంఖ్యాత్మక విలువను తీసుకొని అది పెద్దదైన ప్రతిబింబమా, చిన్నదైన ప్రతిబింబమా, సమాన ప్రతిబింబమా అనేటువంటిది వాళ్ళు నిర్ధారిస్తే ఈజీగా ఉంటుంది విద్యార్థులకని అర్థం. భాస్కర్ దేశ్ గారు, మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి ఈ మ్యాగ్నిఫికేషన్ లో గమనిస్తే మీరు చెప్పినట్టుగా M2 తీసుకుంటే పాజిటివ్ చూడగానే అది విద్యా ప్రతిబింబం అందులో పెద్దగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది FPల మధ్యలో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ఏర్పడుతుందని కూడా వాళ్ళు స్థానాన్ని కానీ దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ మొత్తం కూడా రాయవచ్చు, లక్షణాలు మొత్తం రాయొచ్చండి. ఓన్లీ మ్యాగ్నిఫికేషన్ ఆవర్ధనం ఇచ్చినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాం, M2 = 1.25 ప్లస్ 1.25 అని ఉంది. ప్లస్ 1.25 అనగానే మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఇది ఏ దర్పణానికి సంబంధించిందని క్వశ్చన్ కూడా అడగచ్చు. ఎందుకంటే అక్కడ మనం లక్షణాలు కనుక చూసినట్లయితే ప్లస్ ఉంది అంటే మిథ్యా ప్రతిబింబం, 1.25 ఉంది పెద్దదైన ప్రతిబింబం. అంటే దర్పణాలలో పెద్దదైన ప్రతిబింబాన్ని ఏర్పరిచేటువంటి అవకాశం దేనికి ఉంది? కేవలము కాన్కేవ్ మిర్రర్, పుటాకార దర్పణం మాత్రమే పెద్దదైన ప్రతిబింబాలను ఏర్పరుస్తుంది. కాబట్టి అది ఏ దర్పణము అనేటువంటి దాని లక్షణాలు కూడా పూర్తిగా మనం మ్యాగ్నిఫికేషన్ వాల్యూని బేస్ చేసుకొని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా మనము లోహ సంగ్రహణ శాస్త్రంలో ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీలో కనుక గమనించినట్లయితే అక్కడ కూడా లోహము ధాతువు యొక్క పేరు ఇచ్చి దాని కింద ఇచ్చినటువంటి టేబుల్ ఇచ్చేసి టేబుల్ కింద కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. పై పట్టికలో ఏ ధాతువులు అంటే ఏ ఓర్స్ అనేటువంటివి ఆక్సైడ్ ఓర్స్ అని, సల్ఫైడ్ ఓర్స్ ఏవని చెప్పేసి సల్ఫేట్ ఓర్స్ ఏవని ఇలా క్వశ్చన్ అడగచ్చు. లేదా మనకి పై పట్టిక నుండి వేటిని ప్లవన ప్రక్రియ ద్వారా ఫ్లోటేషన్ ప్రాసెస్ ద్వారా కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే సల్ఫైడ్ ధాతువులను మనం ఫ్లోటేషన్ ద్వారా చేస్తాం. సో అలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుండి కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా సులభమైనది అనేటువంటిది విద్యార్థులు గమనించాల్సిందిగా కోరుచున్నాను. సో థ్యాంక్ యూ భాస్కర్ దేశ్ గారు. AS4 లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు వస్తాయి, వాటికి ఎలా ఆన్సర్ చేయాలని చక్కగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక ఫోన్ కాల్ ఉన్నారండి, చెప్పండి. ఎవరండి మాట్లాడే వాళ్ళు? చెప్పండి సార్ ప్లీజ్. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్సెట్ అండ్ సన్ రైజ్ సందర్భం లోపల సూర్యుడు సన్ రైజ్ అండ్ సన్సెట్ సమయంలో ఎర్రగా కనిపిస్తాడు. చాలామంది పిల్లల ఆన్సర్ ఏం రాస్తుందంటే సూర్యకిరణాలు చాలా దూరం నుంచి వస్తాయి, రెడ్ కలర్కి చాలా వేవ్ లెంత్ ఉంటుంది, ఇవి స్కాటర్ అయిపోతాయి, ఆల్ ద కలర్స్ విల్ బి వ్యానిష్డ్ బట్ ఓన్లీ రెడ్ కలర్ విల్ రీచ్ హ్యూమన్ ఐ, సో దట్స్ వాట్ సన్ లుక్స్ రెడ్ ఇన్ కలర్ అని రాస్తున్నారు. అసలు ఎందుకు స్కాటర్ అవుతుంది అనేటువంటిది ఆన్సర్లో లేదు. సో వాట్ ఈస్ ద మెయిన్ keyword in that answer means only one thing, the sun rays has to travel more distance in the atmosphere during sunset and sunrise. ఇప్పుడు అందులో సన్సెట్ అండ్ సన్ రైజ్ సమయం లోపల అట్మాస్ఫియర్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందనే వర్డ్ లేకపోతే ఆన్సర్ ఎంత రాసినా రాంగ్ అది. కాబట్టి కీ వర్డ్స్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ సచ్ ఏ ఆన్సర్స్. ఇలాంటి ఆన్సర్స్ లోపల ప్రశ్న అండర్లైన్ చేయాలా అని అడిగారు.
అండర్లైన్ చేయనవసరం లేదు, కానీ ప్రతి సమాధానంలో కీవర్డ్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అది కంపల్సరీగా కీవర్డ్స్ ఉండాలి. ఇలాంటి క్వశ్చన్లు మనకి AS1 నుంచి చాలా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ కీవర్డ్స్ మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో కూడా కీవర్డ్ ఉంటే చాలు మనకు వాటికి ఆన్సర్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ కీవర్డ్ కంపల్సరీగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. మనకి 4 అకాడమిక్ స్టాండర్డ్స్ అయిపోయాయి. 5వ అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించినట్టయితే మనకు డ్రాయింగ్ అని ఉంటుంది. దీంట్లో కూడా టీచర్ సపోర్టింగ్ గ్రూప్ పిల్లలకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనకి ఇందులో నుంచి స్క్రీన్ మీద చూసినట్టయితే 7 మార్కుల కింద ఇందులో నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. మోస్ట్లీ లాంగ్ క్వశ్చన్లో ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రశ్నాపత్రాలను మనం గమనించినట్టయితే 6 మార్కులు ఒక ప్రశ్న వస్తుంది. అదేవిధంగా పార్ట్ బిలో కూడా ఒక ప్రశ్న వస్తుంది. కొన్ని సందర్భాల్లో 4 మార్కుల్లో ఒక ప్రశ్న వచ్చి 3 మార్కులు పార్ట్ బిలో వచ్చినటువంటి సందర్భాలు కూడా మనకి లాస్ట్ ఇయర్ సప్లిమెంటరీ క్వశ్చన్ పేపర్లో మనం గమనించవచ్చు. కానీ ముఖ్యంగా చాలా వరకు ఎక్కువ సందర్భాల లోపల 6 మార్కుల కింద ఒక ప్రశ్న వచ్చే ఛాన్స్ ఉంది. మనకి ఈ డయాగ్రామ్స్కి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా కిరణ చిత్రాలు, కాన్కేవ్ మిర్రర్స్కి సంబంధించినటువంటివి, కాన్వెక్స్ మిర్రర్కి సంబంధించినటువంటివి, అదేవిధంగా లెన్సెస్కి సంబంధించినటువంటి కటకాలకు సంబంధించినటువంటి కిరణ చిత్రాలు, మయోపియా హైపర్మెట్రోకి సంబంధించినటువంటి కిరణ చిత్రాలు, SP హైబ్రిడేషన్, SP2 హైబ్రిడేషన్, SP3 హైబ్రిడేషన్ సంబంధించినటువంటివి, అదేవిధంగా ఆర్బిటాల్ స్ట్రక్చర్. ఇక్కడ ఈ ఆర్బిటాల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు డైరెక్ట్గా S ఆర్బిటాల్కి ఇవ్వండి, P ఆర్బిటాల్కి ఇవ్వండి అనకుండా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసినట్టయితే ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఎలా అంటే మనకి ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి దాంట్లో చూడండి, n = 3, l = 1. ఈ క్వాంటమ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేసేటువంటి ఆర్బిటాల్స్ని గీయండి అని అడగచ్చు. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే n వాల్యూ. L వాల్యూ ఏంటి? L వాల్యూ గివ్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటాల్. అంటే L = 0 అయినట్టయితే S ఆర్బిటాల్ అని, L = 1 అయినట్టయితే P ఆర్బిటాల్ అని, ఈ P ఆర్బిటాల్ అనేది డ్రా చేయాలని దీని అర్థం. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్ డెప్త్ ఈ విధంగా కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. P ఆర్బిటాల్ రాసినప్పుడు మరి వాటికి టైటిల్స్ రాస్తాం మనం. ఏమని రాయాలి అంటే ఇక్కడ 3P ఇచ్చినటువంటిది n = 3 కాబట్టి 3P ఆర్బిటాల్స్ 3 PX, PY, PZ ఆర్బిటాలను డ్రా చేసి దాంట్లో 3PX, 3PY, 3PZ అనేటువంటి రాయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. కాబట్టి ఆ డయాగ్రామ్స్ లోపల ఇలాంటి ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని చేయండి. రెండవది ఏంటంటే ఈ డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఒకవేళ రే డయాగ్రామ్స్ కనుక ఎగ్జామ్లో వచ్చినట్టయితే పూర్వ ప్రశ్నపత్రాలు గమనించినట్టయితే డ్రా ద రే డయాగ్రామ్స్ అండ్ మెన్షన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అకార్డింగ్ టు ద క్వశ్చన్ యూ గో టు ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ని బాగా రీడ్ చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏరియాలో ఆబ్జెక్ట్ అనేది పోల్ నుంచి ఇచ్చారా, ఆబ్జెక్ట్ అనేది ఫోకస్ నుంచి ఇచ్చారా, ఆబ్జెక్ట్ అనేది సి నుంచి ఇచ్చారా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఇచ్చారా, సి నుంచి ఇచ్చారా అనేటువంటిది గమనించి ఆ ప్రశ్నలకు ఆన్సర్ చేయటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా, 7 మార్క్స్ ఇందులో నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద బాగా ఫోకస్ చేయండి. కిరణ చిత్రాలు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ కిరణ చిత్రాల్లో కూడా క్వశ్చన్ బాగా చదివి క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత దాని కింద రాసే క్యారెక్టరిస్టిక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కాన్కేవ్ మిర్రర్ ఇచ్చారనుకోండి, ఆల్మోస్ట్ అన్నిటికీ ఏ పొజిషన్ ఇచ్చినా ఒక FP మధ్యలో తప్పిస్తే రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేటువంటి అవకాశం ఉంది కాబట్టి అవి కూడా రాసేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ కూడా 1 or 2 మార్క్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధమైనటువంటి ఒక డయాగ్రామ్. రెండవది ఇక్కడ ముఖ్యమైనటువంటిది చాలామంది విద్యార్థులు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ఇంత పెద్ద కర్వేచర్ రాస్తున్నారు. ఇంత పెద్ద కర్వేచర్ కాకుండా ఈ కర్వేచర్ అనేది ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేయండి. దాంట్లో ఫస్ట్ ఒక సీని ఐడెంటిఫై చేయండి. వీలైతే కంపాస్ తీసుకొని ఒక చిన్న కర్వ్ ఇలా తీసుకోండి, ఓన్లీ చిన్న కర్వ్, స్మాల్ కర్వ్ తీసుకొని దాన్ని షేడ్ చేయడం మర్చిపోకండి. ప్రిన్సిపల్ యాక్సిస్ మీద సి పెట్టండి. ఇక్కడ Pకి Fకి Cకి మధ్యలో కరెక్ట్గా F పెట్టండి. మీరు ఆబ్జెక్ట్ ఏ పొజిషన్లో ఉన్నా మీకు ఇమేజ్ వస్తుంది. ఒకవేళ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, ఇంతవరకు బాగా గీస్తున్నారు పిల్లలు, బట్ ఏంటి ఆరో మార్క్స్ గీయట్లేదు. ఆరో మార్క్స్ గీయకపోతే ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఆరో మార్క్స్ గీయండి, తక్కువ కరువుతో ఉన్నటువంటి క్రాస్ తీసుకోండి. అదేవిధంగా FPCలను అవాయిడ్ చేయండి. మీకు ఇవి గీస్తే మీకు 1 or 2 మార్క్స్ యాడ్ అవుతాయి. మొత్తం కంప్లీట్ చేసి డయాగ్రామ్ క్యారెక్టరిస్టిక్స్ రాస్తే కంప్లీట్ మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మిస్టేక్స్ చేయకుండా విద్యార్థులందరూ కూడా రే డయాగ్రామ్స్ ఇప్పటివరకు సూచించినటువంటి డయాగ్రామ్స్ అన్ని కూడా ప్రాక్టీస్ చేసి రాబోయేటువంటి పరీక్షల లోపల మంచి మార్కులు పొందండి. మనకి ఇంకా ఒక్కొక్క అకాడమిక్ స్టాండర్డ్ అనేటువంటిది మిగిలిపోయింది. దీనికి సంబంధించినటువంటి దాన్ని వివరించవలసిందిగా అజయ్ సింగ్ గారిని కోరుతున్నాం. మనకు ఈ అకాడమిక్ స్టాండర్డ్ 6 నిత్య జీవిత ఉపయోగాలు అప్లికేషన్ టు ద డైలీ లైఫ్ కన్సర్న్ క్వశ్చన్స్ మనకు సెక్షన్ 1లో ఒక క్వశ్చన్ వస్తుంది, సెక్షన్ 2లో ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే 2 మార్కులకు ఒక ప్రశ్న, 4 మార్కులకు ఒక ప్రశ్న వస్తుంది. 2 మార్కులకు ఇచ్చే ప్రశ్నలో క్లియర్గా ఉంటుంది, రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్
అని చెప్పి అని క్లియర్గా, అంటే ఏవేని 2 ఉపయోగాలు, ఏవేని 4 ఉపయోగాలు, 2 మార్కులకు 4 మార్కులు స్పష్టంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మనము ఇంతకుముందు మనం చాప్టర్ వెయిటేజ్ లేదు, అయినప్పటికీ కూడా అకాడమిక్ స్టాండర్డ్ వెయిటేజ్ తీసుకున్నప్పుడు మన టెక్స్ట్ బుక్లో చాప్టర్లను మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కొన్ని ఏరియాలను కొన్ని చాప్టర్లను మనకు స్పష్టంగా యూజెస్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ తీసుకున్నట్టయితే స్పెరికల్ మిరర్స్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిరర్స్ అన్నట్టు, లేదా రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ స్పెరికల్ మిరర్ ఇన్ డే టు డే లైఫ్, ఆర్ కాన్కేవ్ మిరర్, రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిరర్, ఆర్ రైట్ ఎనీ 2 యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. ఫోన్ కాల్లో ఉంది, తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి ఎవరు ఫోన్ కాల్లో ఉన్నారు? సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్, జడ్పేట్ సీసీకుంట. చెప్పండి మేడం, క్వశ్చన్ ఏంటి? సార్ మా అకాడమిక్ స్టాండర్డ్ 3లో మనకు కొద్దిగా పిల్లలు ఏదంటే టీచర్ సపోర్టెడ్ గ్రూప్స్ ఉన్నారు కదా సార్, కొద్దిగా ఎక్స్పెరిమెంట్స్ ఏవి అంటే స్పెషల్ గా వాళ్ళకి నేర్పాల్సినవి, అంటే ఒక 6 లెసన్స్ నేర్పిస్తే బెటరా అని. ఇక్కడ మనకి ఈ లెసన్ నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది, ఈ లెసన్ నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది అనేటువంటిది మనము చెప్పడానికి అవకాశం లేదండి. మనకు 1వ పాఠంలో ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది, 3వ పాఠంలో 3 ఎక్స్పెరిమెంట్స్ అకాడమిక్ యాక్టివిటీస్ ఉన్నాయి, 4వ పాఠంలో ఒక యాక్టివిటీ ఉంది, ఎక్స్పెరిమెంట్ ఉంది, 5వ పాఠంలో ఉంది, తర్వాత 9వ పాఠంలో ఉంది, 11వ పాఠంలో ఉంది, 12వ పాఠంలో ఉంది, 10th లెసన్లో ఉంది. దాదాపుగా మొత్తం 8 to 9 ఎక్స్పెరిమెంట్సే ఉన్నాయి. ఆ 8 to 9 ఎక్స్పెరిమెంట్స్ మీద ఫోకస్ చేయండి. ఏ ఎక్స్పెరిమెంట్ ఏమొస్తుంది అనేటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకటి మాత్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఎక్స్పెరిమెంట్స్ మాత్రం యాస్టీజ్గా వచ్చే అవకాశం ఉండదు. సో వీలైతే వాటికి లాస్ట్ ఛాయిస్ ఇవ్వండి, మిగతా అవి కాకుండా మిగతా ముందు నేర్పించేటువంటి ప్రయత్నము చేయండి. అజయ్ సింగ్ గారు కంటిన్యూ చేయండి సార్ మీరు. ఓకే, ఈ దర్పణాలకు సంబంధించేటువంటి నిజ జీవిత ఉపయోగాలు 2 కానీ 4 కానీ అడిగేటువంటి అవకాశం ఉంది. సో వీటిని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. 2వ చాప్టర్ 3వ చాప్టర్కి వెళ్ళినప్పుడు మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి ఉపయోగాల్లో మనకు లాస్ట్ టైం యాన్యువల్ ఎగ్జామ్లో రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అని అడగడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మనకు వాషింగ్ సోడా ఉంది, బేకింగ్ సోడా ఉంది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉన్నాయి. సో ఇలాంటివి సంబంధించినటువంటి అప్లికేషన్ టు ద డైలీ లైఫ్ కన్సర్న్స్ మనకి చాప్టర్ 3లో ఎక్కువ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. చాప్టర్ 4లో వచ్చేసరికి మళ్ళీ లెన్సెస్ యొక్క ఉపయోగాలు మనకు ఇవ్వడం జరుగుతుంది. సో మనకు స్పష్టంగా క్వశ్చన్ మనకు 2 మార్కులకు 4 మార్కులకు 2, 4 రాయమని చెప్తాడు కాబట్టి వాటిని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకు 5వ చాప్టర్లో, 6వ చాప్టర్లో, 7వ చాప్టర్లో మనకు యూజెస్ యొక్క అంశాలు తక్కువ ఉన్నట్టుగా మనకు 9th చాప్టర్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దాంట్లో కూడా మనకు ఒక నిజ జీవిత ఉపయోగంలో మనకు ఫ్యూజ్ యొక్క ఉపయోగాలను రాయమనేటువంటి అవకాశం ఉంది. కానీ 9th చాప్టర్లో 10th చాప్టర్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మాత్రం ఖచ్చితంగా మనకు ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మనకు కొన్ని డే టు డే లైఫ్లో అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో మనకు నిజ జీవిత ఉపయోగాలు రాయమని చెప్పి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. 11th చాప్టర్లో చాలా ముఖ్యంగా మనకి ఏంటంటే మనకు ప్రివెన్షన్ మెథడ్స్ ఆఫ్ ద కరోజన్ అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అందులో దానికి సంబంధించినటువంటి నిజ జీవితంలో మనం తుప్పు నివారణకు చేపట్టేటువంటి పద్ధతులను 4 రాయమని చెప్పి అడిగేటువంటి అవకాశం ఉంది. అలాగే 10th చాప్టర్కి వెళ్ళినట్టయితే నిజ జీవిత ఉపయోగాలు మనకు ముఖ్యంగా కర్బన సమ్మేళనాలకు సంబంధించినటువంటిది గ్రాఫైట్ యొక్క ఉపయోగాలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు నానో ట్యూబ్స్కి సంబంధించినటువంటి ఉపయోగాలను రాయమనేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇథనాల్, నిజ జీవితంలో ఇథనాల్ యొక్క ఉపయోగాలను కూడా రాయమని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లలు చాలా వరకు కూడా మనకి ఏంటంటే ఆన్సర్లు రాస్తున్నారు, ఇట్లా హారిజాంటల్ గా రాసే వరకు ఏంటంటే 2 ఉపయోగాలు 3 ఉపయోగాలు ఎలా చేయాలి ఒకసారి. సో ఇక్కడ మనకు నిజ జీవిత ఉపయోగాలు రాయమని చెప్తే ఒక వరుసగా ఒక పేరాగ్రాఫ్ వైజ్గా లేదా సెంటెన్స్ వైజ్గా కాకుండా మీరు స్పష్టంగా ఉన్నటువంటి నిజ జీవితంలో పాయింట్ వైజ్గా రాయండి. 2 ఉపయోగాలు అంటే కనీసం 3 నుంచి 4 కానివ్వండి, లేదా 4 ఉపయోగాలు అంటే 5 నుంచి 6 ఉపయోగాలను మీరు మెన్షన్ చేసినట్టయితే మనకు స్పష్టంగా పూర్తి మార్కులు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు ఒక 2-3 ఉపయోగాలు ఎక్కువ రాయమని చెప్తున్నాను అంటే, ఒకవేళ మీరు రాసిన దాంట్లో మనకు ఒకవేళ స్పష్టత లేకపోతే ఎగ్జామినర్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు ఒక 1/2 మార్కు 1 మార్కు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే కనీసము 2 ఉపయోగాలు రాయమన్నప్పుడు 3 to 4 యూజెస్ని మీరు అటెంప్ట్ చేస్తే బాగుంటుంది. అలాగే 4 ఉపయోగాలు రాయమన్నప్పుడు 5 నుంచి 6 ఉపయోగాలను మీరు ఒకవేళ పాయింట్ వైజ్గా రాసినట్టయితే మీరు ఫుల్ మార్క్స్ తీసుకునేటువంటి అవకాశం
ఉంటుంది. థ్యాంక్ యూ అజయ్ సింగ్ గారు. నిజంగా విద్యార్థులు ప్రజెంటేషన్లో వాళ్ళ ప్రజెంటేషనే అక్కడ కనిపిస్తుంది కాబట్టి ప్రజెంటేషన్ ప్లేస్ వైటల్ రోల్ గెయినింగ్ ద మార్క్స్. మంచి ఆన్సర్ ఉన్నప్పటికీ, సరైన సమాధానం ఉన్నప్పటికీ కొంతమంది విద్యార్థులు మార్కులు కోల్పోతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రజెంటేషన్. కాబట్టి ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి మీరు మంచి పాయింట్స్ వైజ్గా ప్రజెంట్ చేయండి. ఆ విధంగా ప్రజెంట్ చేసినట్టయితే మంచి మార్కులు, మీరు రాసినట్టు కరెక్ట్ ఆన్సర్కి కరెక్ట్గా మీకు మార్క్స్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి హరికృష్ణ గారు, మరి విద్యార్థుల్లో ప్రతి పాఠశాలలో మనం గమనించినట్టయితే పెర్ఫార్మన్ అని, పీర్ లెర్నింగ్ అని, అదేవిధంగా మరి టీచర్ సపోర్ట్ గ్రూప్ అని 3 రకాల విద్యార్థులు ఉంటారు. మరి వాళ్ళకి ఎవరెవరికి ఏ విధంగా ప్రిపేర్ అయినట్టయితే మరి అందరికీ మనకు 100% రిజల్ట్ ఒక పాఠశాలలో సాధించవచ్చు. దానికి సంబంధించినటువంటి మనకి ఒక నిమిషం 2 నిమిషాల్లో దాన్ని వివరించాల్సి కోరుతున్నాం సార్. ఓకే, మనకు ప్రతి పాఠశాలలో పర్ఫార్మర్స్ ఉంటారు, అదేవిధంగా పీర్ లెర్నర్స్ ఉంటారు, అదేవిధంగా టీచర్ సపోర్ట్ లెర్నర్స్. సో వీళ్ళు ముగ్గురికి సంబంధించి మనము చూసినట్లయితే పర్ఫార్మర్ అనేవాడు 35 మార్క్స్ నుంచి 40 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రతి అంశాన్ని, అంటే ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈవెన్ ఎంసీక్యూస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ టెక్స్ట్ బుక్ని బాగా ప్రిపేర్ అయినట్లేదు. అంటే ముఖ్యమైన అంశాలతో పాటుగా టెక్స్ట్ బుక్లోని చిన్న చిన్న అంశాలను కూడా వదిలిపెట్టకుండా ప్రిపేర్ అయితే వాళ్ళు, అంటే ఇప్పుడు ఎంసీక్యూలో ఎక్కడి నుంచో టెక్స్ట్ బుక్ లోపల నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే దానికి సంబంధించి మనం విద్యార్థికి ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఉంది. సో హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో కోన్స్ అని, రాడ్స్ అని, అదేవిధంగా మయోపియా, హైపర్మెట్రోపీ, ఇట్లాంటి చిన్న చిన్న అంశాలలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని విద్యార్థి తప్పనిసరిగా ఒక నోట్స్ మాదిరిగా రాసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడు బిట్స్ చదవకూడదు. ఇప్పుడు విద్యార్థి చేయాల్సింది ఏంటంటే బిట్స్ మాదిరిగా చదవకూడదు, ఒక నోట్స్ లాగా రాసుకొని వాటిని ప్రిపేర్ అయినట్లయితే పర్ఫెక్ట్గా. అంటే నేను ఇందాక చెప్పాను, టైం మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక ఆన్సర్ రాయడానికి ఎంత టైం పడుతుంది, ఒక పెద్ద ఆన్సర్ ఉంది, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఉంది, ఆన్సర్ రాయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నవీన ఆవర్తన పట్టిక సంబంధించి ముఖ్య అంశాలు రాయండి అన్నాడు అనుకోండి, చాలా పెద్ద క్వశ్చన్ ఆన్సర్ అది. సో దాన్ని ఎంత ఈజీగా, ఎంత సింపుల్గా మనం ఒక 10 లైన్స్ 12 లైన్స్లో కంక్లూడ్ చేయొచ్చు. దానికి ఎంత టైం పడుతుంది, అదేవిధంగా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్ఫార్మర్కి. సో అతను కనుక టైం మేనేజ్మెంట్ పాటించి ఈ ప్రాక్టీస్ బాగా చేస్తే ప్రతి చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా బాగా ప్రిపేర్ అయినట్టు టీచర్ హెల్ప్ చేయాల్సి ఉంటుంది. దానికి ఏ అంశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎట్లా చేయాలనేది. సో వాళ్ళకి అకాడమిక్స్ అండ్ నాలెడ్జ్తో పాటుగా పరీక్ష ఎట్లా రాయాలనేది కూడా వాళ్ళు వివరించాల్సి ఉంటుంది. అదే పీర్ సపోర్ట్ లెర్నర్కి అంటే వాళ్ళకు గ్రూప్గా చేసి వాళ్ళను ఆ గ్రూప్లో వాళ్ళు డిస్కస్ చేసినట్టయితే వాళ్ళలో కూడా పర్ఫార్మర్ ఉండాలి. అంటే మంచి చదివే విద్యార్థిని కూడా ఉంచాలి. వాళ్ళ గ్రూప్ డిస్కషన్స్ ద్వారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ చెప్పారు లెసను, అది ఎప్పుడో ఆగస్టులో జరిగింది, విద్యార్థికి సరిగా గుర్తులేదు. ఈ డిస్కషన్ వల్ల, ఇంటర్నల్ డిస్కషన్స్ వల్ల ఏమవుతుందంటే మంచి అవగాహన వస్తుంది. విద్యార్థులు ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలిసిన అంశాన్ని షేర్ చేసుకుంటే వినడం ద్వారా బాగా ఇంకా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ జరుగుతుంది. కాబట్టి పీర్ లెర్నర్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా టీచర్ సపోర్ట్ లెర్నర్ ఉన్నారు. వీళ్ళను మనము అంటే కొంచెం చదువులో వెనుకబడ్డ వాళ్ళు అనొచ్చు. సో వీళ్ళని ఏం చేస్తున్నామంటే మనము ముఖ్యంగా డ్రాయింగ్ సంబంధించి, అంటే ఈ రే డయాగ్రామ్స్ కానీ డ్రాయింగ్ సంబంధించిన ప్రతి అంశాన్ని కానీ వాళ్ళతో ప్రాక్టీస్ చేయించినట్లయితే వాళ్ళు ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేసే స్కోప్ ఉంటుంది. ఇంకా డైలీ లైఫ్ అప్లికేషన్స్, ఈ అప్లికేషన్స్ కూడా మనకు ప్రతి చాప్టర్లో ఉన్నాయి. సో ఈ డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఒక లిస్ట్ రాసుకుంటే ఒక 10 వస్తాయి టోటల్గా. వీటిని బాగా వాళ్ళు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా స్కోర్, అంటే మనకు కావాల్సిన 14 మార్కులే, కానీ టీచర్ సపోర్ట్ లెర్నర్ కూడా 20 కంటే ఎక్కువ స్కోర్ చేయాలని మనం అనుకుందాం. అట్లా మనం ప్రిపేర్ చేపిద్దాం. అదేవిధంగా ఎక్స్పెరిమెంట్ సంబంధించి 5 ల్యాబ్ యాక్టివిటీస్, అదేవిధంగా ఒక సెలెక్టెడ్ కొన్ని యాక్టివిటీస్ కనుక ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళు పర్ఫెక్ట్గా రాసే, అంటే దీనికి ఇందాక చెప్పాను అభ్యాస దీపికలో చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి అన్ని అంశాలు కూడా. సో మీరు ఫిజికల్ సైన్స్ సంబంధించి అభ్యాస దీపికలు అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి వాటిలోని కనుక మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ టీచర్ సపోర్ట్ లెర్నర్కి తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయడానికి ఈజీ స్కోప్ ఉంటుంది. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ఏంటంటే పిల్లలకి ఇండికేటర్స్, ఎగ్జామ్ ఆన్సర్ రాసేటప్పుడు ఏమైనా ఇండికేటర్స్ చెప్పే అవకాశం ఉందా? మనము ముఖ్యంగా ఎంత నేర్చుకున్నాము, ఎంత మనకు జ్ఞాపకం చేసుకున్నాము, ఎలా ఎన్ని రోజులు కష్టపడ్డాం అనేటువంటి దానికి మనకి యాన్యువల్ ఎగ్జామినేషన్లో ద ఇంపార్టెన్స్ కంటే మనము ప్రశ్న పత్రాన్ని ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కరెక్ట్గా రాసామనేటువంటి దాని మీద మనం మార్కులు. సో మనకు ప్రశ్నలకు జవాబులు రాసేటువంటి క్రమంలో జవాబు స్పష్టంగా ఉన్నట్టయితే మనం పూర్తి మార్కులను మనం పొందగలుగుతాం.
కాబట్టి ఏంటంటే మీరు గతంలో మీరు ఏం చేశారనేది కాదు, ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ హాల్లో మీరు ఆన్సర్ ఎలా చేశారు, అన్ని ఆన్సర్స్ చేశారా లేదా. సో ప్రజెంటేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రజెంటేషన్ కూడా మనకు ఇండికేటర్స్ ఉంటాయి. మనం స్పష్టంగా మనకు ఇచ్చినటువంటి ప్రశ్న చదవాల్సిన ఇన్స్ట్రక్షన్ చదవాలి. ఫస్ట్ ఒక సెక్షన్ 1 ఉంది, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ వన్లో మనకి ఎన్ని లైన్లు రాయమని చెప్పాడు. రెండు వాక్యాల్లో రాయవలసినటువంటి ప్రశ్నను 4 వాక్యాలు 5 వాక్యాలు రాస్తే దానివల్ల మనకు సమయం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఆ ఇన్స్ట్రక్షన్లో ఒక పాయింట్ వైజ్గా చక్కగా ఒక పాయింట్ వైజ్గా రాసినట్టయితే మనకు ఇవాల్యుయేటర్ ఎప్పుడైతే మనకు ఇవాల్యుయేషన్ చేస్తాడో ఇవాల్యుయేషన్ చేస్తున్నప్పటి క్రమంలో ఫుల్ మార్క్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే పారాగ్రాఫ్లో రాస్తే మనకు ఒక 4 మార్కుల బదులు ఒక 3 మార్కులు మనకు పడ్డాయి అనుకోండి, అక్కడ మళ్ళీ మనము రివాల్యుయేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. అక్కడ మనకు ఒక పాయింట్ మిస్ అయినా కూడా మనం దాన్ని స్కోపు అనేటువంటి తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా పాయింట్ వైజ్గా నీట్గా రాయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ సెక్షన్, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్కి ఈ 1:15 నిమిషాలను ఎట్లా మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. ఆ ఫస్ట్ సెక్షన్కి మనకు ప్రతి ప్రశ్నలో ఒక 5 నిమిషాలు టైం మేనేజ్మెంట్ చేసుకు ఫాలో కావాలంటారు. ఫైనల్ గా మీరేమైనా సజెస్ట్ ఇవ్వాలంటున్నారు హరికృష్ణ గారు ఇండికేటర్స్ లో? అంటే మనకు విద్యార్థికి ఆన్సర్ ఎట్లా రాయాలో తెలుస్తాయి, మార్కులు ఎలా వేస్తారో తెలుస్తాయి, మార్కులు సాధించడం చాలా సులభం అవుతుంది. సో ఎగ్జామినర్కి ఎవరైతే పేపర్స్ కరెక్ట్ చేస్తారో వాళ్ళకు ఇవాల్యుయేషన్ ఇండికేటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే కీవర్డ్స్, ఈ సైంటిఫిక్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా విద్యార్థి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఉంది, ఆ న్యూట్రలైజేషన్ రియాక్షన్లో ఏమేమి సైంటిఫిక్ వర్డ్స్ వస్తాయి, సో ఆ సైంటిఫిక్ వర్డ్స్ అనేవి తప్పనిసరిగా రాయాలి. లేదా ఏదన్నా ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ రాయమన్నారు అనుకోండి, మిథ్యా ప్రతిబింబం, అంటే ఇలాంటి కొన్ని సైంటిఫిక్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైంటిఫిక్ వర్డ్స్ని విద్యార్థి తప్పనిసరిగా ఒక నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్రతి దాంట్లో సైంటిఫిక్ వర్డ్ ఉండేట్టుగా ప్రతి ఆన్సర్లో దాన్ని చేయాలి. అదేవిధంగా ప్రతి అంశాన్ని కూడా, అంటే ఇప్పుడు ఈ సైంటిఫిక్ వర్డ్సే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ని ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. సో ఎగ్జాంపుల్కి కొన్ని మార్క్స్ ఉంటాయి, అదేవిధంగా ఆ మెయిన్ ఆన్సర్కి కొన్ని మార్క్స్ ఉంటాయి. అంటే ఇట్లా డివిజన్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. అంటే విద్యార్థికి మెయిన్ ఆన్సర్ గుర్తులేదు, ఎగ్జాంపుల్ మాత్రం గుర్తుంది. సో మీకు ఆ రిలవెంట్ ఏ ఎగ్జాంపుల్ రాసినా దానికి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే దానికి సంబంధించి సూచికలు ఇవ్వడం జరుగుతాయి, ఇండికేటర్స్ అనేవి ఆ ఎగ్జామినర్కి ఇవ్వబడతాయి. అంటే విద్యార్థి సరైన ఎగ్జాంపుల్తో వివరించినా కూడా మార్కులు ఇవ్వండి, లేదా బయట అంటే దానికి రిలేటెడ్ ఏదైతే రిలేటెడ్ ఉందో ఆ రిలేటెడ్ ఎగ్జాంపుల్తో రాసినా లేదా బొమ్మ వేసినా కూడా, అంటే ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉందని ఆ ఎగ్జామినర్ భావించేటట్టుగా కొన్ని ఇండికేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇండికేటర్స్ ఆధారంగా క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ ఇండికేటర్స్ ఫాలో అవుతూ విద్యార్థులందరూ కూడా ప్రతి ఉపాధ్యాయుడు కూడా వాటి గురించి చెప్పినట్లయితే, విద్యార్థికి తెలియజెప్పినట్లయితే, అంటే మార్కులు ఏ విధంగా వేస్తారో తెలిస్తే మార్కులు ఏ విధంగా పొందొచ్చు అనేది విద్యార్థులకు తెలుస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ ఆ దిశలో వాళ్ళకి గైడ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ హరికృష్ణ గారు అండ్ అజిత్ సింగ్ గారు అండ్ భాస్కర్ దేశ్ గారు. మరి విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా మరి ఈ రోజులు మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ రాబోయేటువంటి 10వ తరగతి లోపల ప్రతి పాఠశాలలో కూడా 100% రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేశారని ఆశిస్తూ, బాగా చదివేటువంటి పిల్లలందరూ కూడా 40 out of 40 ఇచ్చే విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, తదుపరి కార్యక్రమం మీకు 1 minute లోపల బయాలజికల్ సైన్స్ ఉంటుంది. కాబట్టి ఆ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు స్టే ట్యూన్డ్ విత్ టీశాట్గా ఉంటూ మరి కార్యక్రమాన్ని వీక్షించి రాబోయేటువంటి 10వ తరగతి పరీక్షల లోపల మంచి ఉత్తీర్ణత సాధించి మంచి మన తెలంగాణ రాష్ట్రంలో మంచి ఫలితాలు తీసుకొస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వరండాల్. నమస్కారం.